ప్రభు పేరట ఈ యొక్క సదస్సులకు విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి, పెద్దలకు పేరు పేరున ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక వందనములు తెలియజేయుచున్నాను. ఉన్నటువంటి సమయాన్ని వినియోగించుకుంటూ బైబిల్లోని ఒక వచనమును చదువుకొని ప్రార్థనాపూర్వకముగా మనము ముందుకెళ్దాం. దయచేసి బైబిల్ గ్రంథంను తెరిచి ఇర్మియా గ్రంథములోని 36వ అధ్యాయం ఒకసారి తెరిచి చూద్దాం. ఇర్మియా గ్రంథము 36వ అధ్యాయము. మొదటి నుంచి 2 వచనములు చూద్దాం. యూదారాజైన యోషియా కుమారుడుగు యెహోయాకీము 4వ సంవత్సరమున యెహోవా వాక్కు ఇర్మియాకు ప్రత్యక్షమై ఈలాగు సెలవిచ్చాను. నీవు పుస్తకపు చుట్ట తీసుకొని నేను నీతో మాట్లాడిన దినము మొదలుకొని, అనగా యోషియా కాలము మొదలుకొని నేటి వరకు ఇశ్రాయేలు వారిని గూర్చియు యూదా వారిని గూర్చియు సమస్త జనములను గూర్చియు నేను నీతో పలికిన మాటలన్నిటినీ దానిలో వ్రాయము, గ్రంథములో నా మాటలు వ్రాయుము. ఆ మాట అందరు మనసులో ఉంచుకోండి. క్రొత్త నిబంధనలో ఒక వచనాన్ని చూద్దాం. తిమోతి గారికి వ్రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము. తిమోతి గారికి వ్రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 16, 17 వచనములు కలిసి ఉన్నాయి. ఒకసారి చూద్దాం. దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి ఉండునట్లు దైవావేశము వలన కలిగిన ప్రతి లేఖనము, దాన్ని గుర్తుపెట్టుకుందాం. దైవావేశము వలన కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పుదిద్దుటకును, నీతియందు శిక్ష చేయుటకును ప్రయోజనకరమై ఉన్నది. చిన్న ప్రార్థన చేసుకుందాం. దేవుని సహాయం తీసుకొని ముందుకెళ్దాం. మహాగణుడైనటువంటి మా ప్రియమైన పరలోకపు తండ్రి, మీ ప్రియ కుమారుడు, మా ప్రభు, ప్రియ రక్షకుడు, నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు వారి దివ్యమైన నామములో శిలోపై మా నిమిత్తమైన చిందించిన అమూల్యమైన రక్తమును ఆశ్రయించి మాత్రమే ఈ ఉదయకాలాన మీ వైపు చూడగలుగుతున్నాము. కానీ మా మంచితనము, మా గొప్పతనము, మా నీతి అంటూ ఏమీ లేదని మీ సన్నిధిలో హృదయపూర్వకంగా ఒప్పుకొనుచు మీ అపారమైనటువంటి కృపను బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాము నాయన. మాట్లాడుకొనబోవు ప్రతి మాట విషయంలోనూ, ఈ ధ్యానం విషయంలోనూ మీ పరిశుద్ధాత్మని సహాయం మాకు నిండుగా దయచేయమని మీ పాదములు పట్టుకొని బ్రతిమలాడుచు ఉన్నాం. నిమిత్త మాత్రులమైనటువంటి మమ్మును మీ మాటల చేత బలపరిచి మా జీవితాలను మెరుగుపరచమని యేసుక్రీస్తు ప్రభు వారి మహోన్నతమైన నామములోనే ప్రార్థన మనవులు మీకే సమర్పించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. ప్రియులారా, చదవబడినటువంటి 2 వాక్య భాగాలు, ఒకటి పాత నిబంధన, మరొకటి క్రొత్త నిబంధన. ప్రవక్త అయిన ఇర్మియా గారిని దేవుడు పలకరించి మాట్లాడుచు నా మాటలు గ్రంథమందు వ్రాయాలి అని చెప్పడం చూసాం. క్రొత్త నిబంధనలో లేఖనము అన్నది దైవావేశము వలన కలిగినది అని చూస్తున్నాం. ఆ దైవావేశము వలన కలిగిన మాటలే ఈరోజు మనందరి చేతిలో ఉన్న బైబిల్ గ్రంథం అందున్న మాటలు. దైవజనుడైన మోషే గారితో మొదలుపెట్టి అనేక మంది సేవకులు
దేవుని ప్రేరణ వలన ఈ పుస్తకాలను వ్రాయడం జరిగింది. ఈ పుస్తకాలను వారు వ్రాయుటలో ఆలోచన వారిది కాదు, దేవుడు చెప్పాడు గనుక వారు రాశారు. కొన్ని వచనములు చూద్దాం. నిర్గమకాండము 17వ అధ్యాయం. నిర్గమకాండము 17వ అధ్యాయం 14వ వచనం చూద్దాం. 14. అప్పుడు యెహోవా మోషేతో ఇట్లనెను, నేను అమాలేకీయుల పేరు ఆకాశము క్రింద ఉండకుండా బొత్తిగా తుడిచివేయుదును గనుక జ్ఞాపకార్థముగా గ్రంథములో దీనిని వ్రాసి యెహోషువకు వినిపించుము. వ్రాయమని చెబుతున్నది ఎవరు? దేవుడు. దేవుడు వ్రాయమన్నాడు గనుక వారు వ్రాశారు, కానీ వారేదో ఊహించి టైంపాస్ కొరకు వ్రాయలేదు. దేవుడు వ్రాయించిన పుస్తకం. అందుకే బైబిల్ గ్రంథాన్ని దేవుని గ్రంథం అని మనం పిలుస్తూ ఉంటాం, పిలవాలి కూడా. ఈరోజు మన కళ్ళ ముందు కనపడుతున్న ఈ గ్రంథం చాలా విశేషమైనది, విశిష్టమైనది, సాటి లేనిది. దీని గొప్పతనం ముఖ్యంగా క్రైస్తవులైన మనకు ఖచ్చితంగా తెలిసి ఉండాలి. బైబిల్ గ్రంథంలో మనం చదివేటప్పుడు అనేక మార్లు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు అనే మాట కనబడుతుంటుంది. చూడండి, యెహోవా ఈలాగు సెలవిచ్చెను, సెలవిచ్చుచున్నాడు అనే మాటలు మనకు ఎక్కడ కనబడుచున్నా వెంటనే మనకు క్లిక్ అవ్వాలి. వ్రాస్తున్న ఆయన దేవుడు సెలవిచ్చిన మాటలు వ్రాస్తున్నాడు అని వెంటనే క్లిక్ అవ్వాలి. అసలు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడనే మాట ప్రజలకు ఎందుకు చెప్పాలి? దీని కొరకు ఒక చిన్న మాట. ప్రాచీన కాలంలో రాజుల పరిపాలన అన్నది ఒకటి ఉండేది. రాజులు అన్నవారు ప్రజలకు ఏదైనా సమాచారము కానీ, వార్త కానీ, విషయాన్ని కానీ, సంగతిని కానీ తెలియజేయాలంటే వారు తమ దూతలను, అంచెవాండ్రు అని అంటారు, వారిని పంపి ప్రజలకు ఒక పత్రిక ద్వారా మెసేజ్ పంపించేవారు. ఈ అంచెవాండ్రు అన్నవారు అనేక ప్రాంతాలకు వెళ్ళి ఇది రాజుగారి మాట, రాజుగారి ప్రకటన, ఇందు మూలముగా మహారాజుల వారు తెలియజేయనదేమనగా అని ప్రకటించేవారు. బైబిల్లో ఒక హిస్టారికల్ సందర్భాన్ని మనం చూద్దాం. దినవృత్తాంతముల 2వ గ్రంథము 30వ అధ్యాయము ఒకసారి తీద్దాం. దినవృత్తాంతముల 2వ గ్రంథము 30వ అధ్యాయము మొదటి నుంచి చూద్దాం. మరియు హిజ్కియా అంటే రాజు, ఇశ్రాయేలీల దేవుడైన యెహోవాకు పస్కా పండుగ ఆచరించుటకై యెరూషలేములోనున్న యెహోవా మందిరమునకు రావలసినదని ఇశ్రాయేలు వారికందరికిని, యూదా వారికందరికిని వర్తమానములను ఎఫ్రాయిమీలకును మనష్షే వారికిని పత్రికలను ఈయనే మోసుకెళ్ళాడా, పంపాడా? ఏముందంటారు అక్కడ? పంపెను. అందరూ దేవుని మందిరమునకు రావాలి, పస్కా పండుగను ఆచరించుటకు. అది మెసేజ్. ఇంతకు దాన్ని తీసుకుని వెళ్ళిన వారెవరు? 10వ వచనం చూద్దాం. అదే అధ్యాయంలో 10వ వచనం. అంచెవాండ్రు జెబులూను దేశము వరకును ఎఫ్రాయిము మనష్షేల దేశములలోనున్న ప్రతి పట్టణమునకును పోయిరి, కానీ అచ్చటి వారు ఎగతాళి చేసి వారిని అపహసించారు. అది వేరు విషయం. ఒక రాజన్నవాడు ప్రజలకు ఏదైనా తెలియజేయాలంటే అన్ని ఊర్లకు ఆయనే వెళ్ళడం లేదు, దూతలను పంపుతున్నాడు. అలాంటి సాంప్రదాయము కలిగిన, అలాంటి అలవాటు కలిగిన ఆనాటి రోజుల్లో రాజుల చేత దూతలు పంపబడి
మళ్ళీ రాజుల చేత దూతలు పంపబడి ప్రజల మధ్య ఇది రాజుగారి వార్త, రాజుగారి సందేశం అని ప్రకటన చేసే ఆ రోజుల్లో కొంతమంది ప్రవక్తలు, సేవకులు ప్రజల మధ్య నిలబడి యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు అన్నమాట ఏం తెలియజేస్తుంది? ఆ టోన్ ఏంటి? యెహోవా నిరంతరము రాజై ఉన్నాడు. 10వ కీర్తన 16వ వచనం చూద్దాం. 10వ కీర్తనలోని 16వ వచనంలో చూస్తున్న మాట, యెహోవా నిరంతరము రాజై ఉన్నాడు. చాలు. ఇప్పుడు యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు అనంటే చెప్పండి, నిరంతరము పరిపాలించే మహారాజు ఈలాగు సెలవిచ్చుచున్నాడు. అది ప్రకటన. భూలోక రాజులు పంపిన వార్తలను మోసుకెళ్ళి చదివేవారు ఉన్న దూతలు ఉన్నటువంటి ఆ రోజుల్లో పరలోక రాజుగారి దూతలు ఇది రాజుగారి ప్రకటన అని ప్రజల మధ్య చాటించేవారు. ఇప్పుడు భూలోక రాజులు ఎవరైనా దూతలను పంపి వారి వర్తమానాలు, వారి సందేశాలు, వారు చెప్పాలనుకుంటున్న విషయం ప్రజలకు తెలియజేస్తే అక్కడున్న ఊరు వాళ్ళు, ప్రజలు మీరెందుకు వచ్చారు, ఆయన వచ్చి చెప్పాలి మా ఊరికి వచ్చానంటారా? రాజుగారినే మా ఊరికి వచ్చి చెప్పమని చెప్పండి అని అంటారా? రాజులైనా చక్రవర్తులైనా వారు ప్రకటన పంపిస్తారు. అంతెందుకు, మనం చదువుకునే బడులలో కూడా చిన్నప్పుడు చదువుకున్నా, ఇప్పుడు మన పిల్లలు చదువుకుంటున్నవి, ఆఫీస్ రూమ్ నుండి ప్రిన్సిపల్ గారు ఒక నోటీస్, ఒక సర్క్యులర్ పంపిస్తారు. ఆఫీస్ రూమ్ నుండి ప్రతి తరగతికి ఆ సర్క్యులర్ని ఒక ఆయన మోసుకొస్తాడు. క్లాస్ రూమ్లో టీచర్ గారు మరొకరు దానిని చదువుతారు. అప్పుడు వెంటనే విద్యార్థులు నువ్వెవడు తీసుకొని రావడానికి ప్రిన్సిపల్ని రమ్మని అంటారా? ఎర్రగా అయిపోతాయి వీపులన్నీ. వచ్చే వారం నుంచి పరీక్షలు, అది సర్క్యులర్. ఆయన చెప్పాలి, నువ్వు కాదు అనకూడదు. విద్యార్థి నోరు మూసుకొని పరీక్షలకు సిద్ధపడాలి. రాజుగారు ప్రకటన పంపిస్తే ఏ ప్రాంతంలో ఉన్నవారైనా చేతులు కట్టుకొని ఆ ఆజ్ఞకు తలదించాల్సిందే. ఈరోజు కూడా ప్రభుత్వము ఎన్నో ప్రకటనలు చేస్తుంటుంది. ప్రజలుగా వాటిని మనము నచ్చినా నచ్చకపోయినా తలదించాల్సిందే, పాటించాల్సిందే. ముఖ్యమంత్రి అందరి ఇళ్ళకి వచ్చేయని చెప్పడు. కేంద్ర స్థానము నుండి ప్రకటన జారీ చేయబడుతుంది. అది వివిధ పద్ధతుల ద్వారా మన వరకు వస్తుంది. పరలోకమనే కేంద్ర స్థానము నుండి నిరంతరము రాజైనటువంటి ఆ మహాదేవుడు ఈ లోకానికి తన సందేశాలను తన దూతల ద్వారా పంపడం జరిగింది. ఆ దూతలే ప్రవక్తలు. పూర్వకాలమందు నానా సమయములలో నానా విధములుగా ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు అని చెబుతోంది బైబిల్. చూద్దాం, చెప్తారా రెఫరెన్స్? హెబ్రీ పత్రిక 1వ అధ్యాయము 1వ వచనం. పూర్వకాలమందు నానా సమయములలోను నానా విధములుగాను ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు. మాటలాడింది దేవుడే, ద్వారా ప్రకటన జారీ చేసేది రాజులే, అందించేది ద్వారా. విద్యార్థులకు నోటీస్ వచ్చింది ప్రిన్సిపల్ గారి దగ్గర నుండే.
మరొకరి ద్వారా. ఏ ప్రవక్తలైతే దేవుని మాటలను తీసుకొని ప్రజలకు చెప్పారో ఆ చెప్పడాన్ని ఓరల్ మెసేజ్ అంటారు. మాట ద్వారా, పలుకు ద్వారా, శబ్దము ద్వారా చెప్పిన సందేశం. మెసేజ్ల్లో రెండోది ఉంటుంది, ఇంకొకటి, అది రిటర్న్ మెసేజ్. ఒకటి ఓరల్ మెసేజ్, రెండు రిటర్న్ మెసేజ్. వారు ఏదైతే చెప్పారో దేవుడు చెప్పాడు కనుక వాటిని వారు వ్రాయడం కూడా మొదలుపెట్టారు. ఇందాక మనం అదేనా చూసింది ఇర్మియా గ్రంథంలో. ఇంకొకసారి చూద్దాం 36వ అధ్యాయం. ఇర్మియా గ్రంథము 36వ అధ్యాయం మొదటి నుంచి జాగ్రత్తగా చూద్దాం. యూదా రాజైన యోషియా కుమారుడగు యెహోయాకీము 4వ సంవత్సరమున యెహోవా వాక్కు ఇర్మియాకు ప్రత్యక్షమై ఈలాగు సెలవిచ్చెను. దేవుని వాక్కు ఈలాగు సెలవిచ్చెను. నీవు పుస్తకపు చుట్ట తీసుకుని నేను నీతో మాట్లాడిన దినము మొదలుకొని నేను నీతో మాట్లాడిన ఓరల్, నేను నీతో మాట్లాడిన దినము మొదలుకొని అనగా యోషియా కాలము మొదలుకొని నేటి వరకు ఇశ్రాయేలు వారిని గూర్చియు యూదా వారిని గూర్చియు సమస్త జనములను గూర్చియు నేను నీతో, నెక్స్ట్ మాట ఏంటి, పలికిన మాటలన్నిటినీ, నాట్ కొన్నిటిని, పలికిన మాటలన్నిటిని ఏం చేయాలి, దీనిలో వ్రాయుము, దానిలో వ్రాయుము. నేను మాట్లాడిందే నువ్వు వ్రాయాలి, నేను పలికినదే నువ్వు వ్రాయాలి. నేను పలికినది ఓరల్ మెసేజ్, అది నువ్వు తీసుకొని వెళ్ళి ప్రజలకు చెబుతున్నావు. వాళ్ళు వింటున్నారు, వింటూ మెసేజ్ని పొందుతున్నారు. కానీ మాట ఎప్పుడు గాల్లో ఉంటుంది. ఒకసారి వింటాం, తర్వాత వెళ్ళిపోతుంది. అదే వ్రాస్తే ఎప్పటికీ ఉంటుంది, స్థిరంగా ఉంటుంది. ఇర్మియా అనే ప్రవక్త రేపొద్దున చనిపోయినా ఆయన చేత దేవుడు వ్రాయించిన మాటలు ఎప్పటికీ ఉండిపోతాయి. అంటే దేవుని ప్రణాళిక, దేవుని ఆలోచన, దేవుని ఉద్దేశం, దేవుని సంకల్పం ఎలా ఉందో మనం పసిగట్టాలి. ఒకప్పుడు దేవుడే నేరుగా ప్రజలతో మాట్లాడిన సందర్భాలు మనకు కనబడతాయి. నిన్న రాత్రి కూడా చూసాం, నేను ఉన్నవాడని చెప్పు. అలా ఆదికాండంలో కూడా దేవుడు ఆయా వ్యక్తులతో మాట్లాడిన సందర్భాలు ఉంటాయి. చరిత్రలో వాక్యము భూమి మీదికి ఎలా వచ్చింది అనే ఒక చిన్న క్లారిటీ ఇస్తున్నా. దేవుని వాక్యము భూమి మీదికి దేవుడే మాట్లాడగా వచ్చిన ఆది చరిత్ర ఇది. ఈ తోట చెట్లలో నువ్వు దేనినైనా తినవచ్చు, కానీ ఆ చెట్టు ఫలమును తినకూడదు. డైరెక్ట్ మెసేజ్. అదే దేవుడు కొన్ని సందర్భాలలో దూతలను పంపి మాట్లాడాడు, మనకు తెలుసు ఆ విషయం. పరలోకపు దేవదూతలను పంపి పలికిన మాటలు. వాక్యము భూమి మీదికి చరిత్రలో ఎలా వచ్చింది అని అడిగితే కొన్ని సందర్భాలలో ప్రారంభంలో దేవుడే నేరుగా మాట్లాడాడు, మరికొన్ని సందర్భాలలో తన దూతలను, పరలోకపు దూతలను పంపి మాట్లాడాడు, మరికొన్ని సందర్భాలలో ప్రవక్తలను పంపి మాట్లాడాడు. ఇదంతా ఓరల్ మెసేజే. దేవుడు నేరుగా మాట్లాడినా ఓరల్ మెసేజే, దూతలను పంపి మాట్లాడినా ఓరల్ మెసేజే, ప్రవక్తలు వచ్చి మాట్లాడినా అది ఓరల్ మెసేజే. కానీ వాక్యము ఎప్పటికీ భూమి మీద ప్రతి తరము వారు చదువుకోవాలంటే అది ఏ ఫార్మాట్లోనికి వచ్చేయాలి? రిటర్న్ ఫార్మాట్లోనికి వచ్చేయాలి. అందుకే దేవుడు నెమ్మదిగా
ఫైనల్గా వాక్యాన్ని తీసుకొని వచ్చి గ్రంథస్థ రూపములో దానిని స్థిరపరచడానికి ఆయన ఉద్దేశించాడు. అందుకే మోషే గారిని ఏం చేయమన్నాడు? వ్రాయు. అందుకే మోషే గారు కూడా కేవలం చెప్పడం మాత్రమే కాదు, ఆయనకు గ్రంథము వ్రాసే అలవాటు ఉందని బైబిల్లో మనం చూస్తాం. ద్వితీయోపదేశకాండం కొంచెం వేగంగా కొన్ని వచనాలు చూద్దాం. ద్వితీయోపదేశకాండం 31వ అధ్యాయం 24వ వచనము చూద్దాం. 24వ వచనం, ఈ ధర్మశాస్త్ర వాక్యములు మోషే గ్రంథమందు శాంతముగా వ్రాయుట ముగించిన తరువాత ఏం చేశారు మోషే గారు? కేవలం చెప్పడం మాత్రమే కాదు, మాట ద్వారా కేవలం చెప్పడం మాత్రమే కాదు, వాటన్నిటినీ గ్రంథము రూపములో ఆయన భద్రపరుస్తున్నాడు. వివరంగా, డీటెయిల్డ్గా వ్రాయుట ఆయన ముగించాడు. అందుకే యేసుక్రీస్తు ప్రభు వారు కూడా మోషే గారి రచన గురించి ఆయన ఏం మాట్లాడుతున్నారో చూద్దాం. యోహాను సువార్త 5వ అధ్యాయం 45-46 వచనములు చూద్దాం. 45-46, మీరు ఆశ్రయించుచున్న మోషే మీ మీద నేరము మోపును. ఎందుకు? అతడు నన్ను గూర్చి వ్రాసెను. 2000 సంవత్సరాల క్రితం మోషే అనేటువంటి వ్యక్తి లేకపోయినా ఆనాటి యూదులు ఎవరిని ఆశ్రయిస్తున్నారు ఏదైనా నమ్మడానికి? మోషే. ఏ రూపంలో? ఆయన వ్రాసిన గ్రంథాన్ని. మోషేని ఆశ్రయించుచున్నారు అంటే మోషే వ్రాసిన గ్రంథాన్ని మీరు ఆశ్రయిస్తున్నారని ప్రభు మాట. అతడు నన్ను గూర్చి వ్రాసెను గనుక మీరు మోషేను నమ్మినట్టయినా నన్నును నమ్ముదురు. మీరు అతని లేఖనములను నమ్మని ఎడల నా మాటలు ఎలాగూ నమ్ముదురు? అంటే మోషే అనేటువంటి వ్యక్తి చేత వ్రాయబడినవి లేఖనములని, ఎక్స్క్యూజ్ మీ, క్యాచ్ ద పాయింట్. 47వ వచనంలో ఏమంటున్నారు ప్రభు? మీరు అతని లేఖనములు అంటే మోషే గారు వ్రాసినవన్నీ ఏమిటి? లేఖనములు. లేఖనం ఎలా పుట్టిందని తిమోతి గారి పత్రికలో చూసాం. దైవావేశము వలన. దైవావేశము వలన కలిగిన దానినే లేఖనం అనాలి, స్క్రిప్చర్. నేనేదో కథలు రాసేసి లేఖనం అని పేరు పెట్టకూడదు. ఒక మాటకు లేఖనము అనేటువంటి కేటగిరీ ఎప్పుడు వస్తుంది? అది దేవుని ప్రేరణ వలన వ్రాసినప్పుడు మాత్రమే, దేవుని ఆమోదంతో వ్రాసినప్పుడు మాత్రమే. దేవుని మాటలు గ్రంథస్థము చేయబడుతున్న విధానాన్ని ఇంకొక 2 వచనాలలో చూద్దాం. యెహోషువ గ్రంథం. మోషే గారి తర్వాత వచ్చిన ఆయన ఎవరు? యెహోషువ గారు. 24వ అధ్యాయం. యెహోషువ గ్రంథము 24వ అధ్యాయం 25-26 వచనములు చూద్దాం. 25 and 26. అట్లు యెహోషువ ఆ దినమున ప్రజలతో నిబంధన చేసి వారికి షెకెములో కట్టడను విధిని నియమించి దేవుని ధర్మశాస్త్ర గ్రంథములో ఆ వాక్యములను వ్రాయించి అంటే వ్రాయడం అనే ఒక ప్రక్రియ ఒకరి తర్వాత ఒకరు అలా కొనసాగిస్తున్నట్టుగా చూస్తున్నాం. సమూయేలు మొదటి గ్రంథం. సమూయేలు మొదటి గ్రంథము 10వ అధ్యాయం 25వ వచనము చూద్దాం. 25. తర్వాత సమూయేలు రాజ్య పాలన పద్ధతిని జనులకు వినిపించి, ఓరల్ మెసేజ్. తర్వాత ఒక గ్రంథమందు వ్రాసి, రిటన్ మెసేజ్. యెహోవా సన్నిధిని దానిని ఉంచెను, వినిపించి, ఓరల్ ఫార్మాట్, వ్రాసి, రిటన్ ఫార్మాట్.
నాకు ఎవరైనా కొన్ని మంచినీళ్ళు ఇస్తారా అని అన్నాను అనుకోండి, విన్నోళ్ళు తెస్తారు. గట్టిగా చెప్పడం బాగోదని మెసేజ్ పెట్టాను అనుకోండి, ఎవరికైనా మీకే, నువ్వు ఓరల్లో చెబితే వింటాము కానీ రాస్తే వినమంటారా? చెప్పండి. నాకు మంచినీళ్ళు కావాలని మెసేజ్ పెట్టాను ఇక్కడ తమ్ముళ్ళకు. చెప్పు తెస్తామంటే చెప్పు తెస్తామేంటి? రేపు నేను మీ ఇంటికి వస్తున్నానని మెసేజ్ చేశారనుకోండి ఎవరైనా, నువ్వు రాననుకున్నాను ఎందుకంటే నువ్వు రిటర్న్లో పెట్టావు కదా, అదే ఫోన్ చేసి చెప్పిట్టే నమ్మేవాడిని అంటామా? మెసేజ్ ఏ రూపంలో వచ్చినా దాని స్టాండర్డ్ ఒకటే. దేవుడు నేరుగా మాట్లాడినా అది దేవుని మాటే, ఒక గబ్రియేలు దూత గారిని పంపి మాట్లాడినా దేవుని మాటే. బాప్తిస్మిచ్చి యోహాను గారు తండ్రి దగ్గరకు వచ్చి మీకు బిడ్డ పుట్టబోతున్నాడని చెప్పింది ఎవరు? దూత, గబ్రియేలు దూత. నమ్మాడా నమ్మలేదా? నమ్మలేదు, అందుకే మాట పోయింది. నేను దేవుని సన్నిధిలో నిలుచుండు గబ్రియేలను దూతను, నువ్వు నమ్మలేదు గనుక ఇక నీకు మాట రాదు, కొద్ది కాలం నువ్వు మూగవాడై ఉంటావు. జరగలేదా? ఇది జరిగింది. అప్పుడు జకర్యా గారు వెంటనే, నేను అంత సీరియస్గా తీసుకోలేదు సార్, దేవుడే దిగొస్తే అది వేరేలా ఉండేది అని అనకూడదు. ఇక్కడ అన్నిటికీ దేవుడు దిగి రావాల్సిన అవసరంలా. ఆయన వాక్యము ఏ రూపములో వచ్చినా తలదించి చేతులు కట్టుకొని విని విధేయత చూపవలసిందే కానీ మారు మాట్లాడకూడదు. కంపెనీలో ఉద్యోగం వస్తే రిటర్న్ ఫార్మాట్లో చెప్తారు, ఆఫర్ లెటర్ అని, కన్ఫర్మేషన్ లెటర్. ఏం ఫోన్ చేసి చెప్పలేవు అనకూడదు, రివర్స్లో తీసుకొని వెళ్ళిపోయి జాబ్లో జాయిన్ అవ్వాలంతే. గవర్నమెంట్ ఆర్డర్లన్నీ మనకు రిటర్న్ ఫార్మాట్లోనే ఉంటాయి. దేవుడు తన మాటలను ఫైనల్గా స్థిరపరుస్తున్నాడు. రాతి పలకలపై తన చేతితో తన వ్రేలితో వ్రాయడము మొదలుపెట్టి, అంతేనా, రాతి పలకలపై ఉన్నటువంటి 10 ఆజ్ఞలలో ఉన్నటువంటి వ్రాత ఎవరిది? దేవునిది. దేవుని వ్రేలితో వ్రాయబడినటువంటి మాటలవి. అలా మనం బైబిల్ అంతటిలో ఇవి దేవుని మాటలు, దేవుని మాటలు, దేవుని మాటలు, దేవుని మాటలు. అది పాత నిబంధన అయినా క్రొత్త నిబంధన అయినా. క్రొత్త నిబంధనలో 1-2 వచనములు చూద్దాం. క్రొత్త నిబంధనలో 1-2 వచనములు. లూకా సువార్త 24వ అధ్యాయం. లూకా సువార్త 24వ అధ్యాయం. ఎమ్మాయి మార్గములో ప్రయాణం చేస్తూ ప్రభువారు మాట్లాడుతున్నటువంటి సందర్భం అది. 27వ వచనం చూద్దాం, క్షమించండి 25 నుంచి చూద్దాం. అందుకు ఆయన, అవివేకులారా, ప్రవక్తలు చెప్పిన మాటలన్నిటినీ నమ్మని మందమతులారా. నేను టోన్ ఎందుకు పెంచానంటే అది అలానే చదవాలి. అవివేకులారా అనేవాడు అన్నట్టు అంటారా? బుజ్జి అన్నట్టు అంటారా? చంటి, బుజ్జి, అది కితాబా? అలా సంభాషిస్తున్నాడు, మాట్లాడుతున్నాడు, లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చాడు. ఎందుకు అవివేకులారా అన్నాడు, ఎందుకు మందమతులారా అన్నాడు? రీజన్, ప్రవక్తలు చెప్పిన మాటలను మీరు నమ్మలేదు. ఏ ప్రవక్తలు? మోషే, యెహోషువ, సమూయేలు, దావీదు, దానియేలు, యెషయా, ఇర్మియా, వీళ్ళందరూ. అప్పుడు వెంటనే వాళ్ళు, మేము అసలు ఆ ప్రవక్తలనే చూడలేదు ప్రభువా, నువ్వు మమ్మల్ని ఎందుకు అరుస్తావు అనకూడదు. ఎందుకు? వాళ్ళు చెప్పిన మాటలన్నీ యేసు ప్రభు ఎవరితో అయితే మాట్లాడుతున్నాడో వాళ్ళ దగ్గర ఏ ఫార్మాట్లో ఉన్నాయి ప్రవక్తల మాటలన్నీ? రిటర్న్ ఫార్మాట్. వ్రాత రూపములో ఉన్నటువంటి ప్రవక్తల మాటలను నమ్మకపోతే లెఫ్ట్ అండ్ రైట్ ఇస్తున్నాడు ఆయన. 27వ వచనం. మోషేయు
సమస్త ప్రవక్తలను మొదలుకొని లేఖనములన్నిటిలో తనను గూర్చిన వచనముల భావము వారికి తెలిపెను. 44వ వచనం, అంతటా ఆయన మోషే ధర్మశాస్త్రములోను ప్రవక్తల గ్రంథములలోను కీర్తనలలోను నన్ను గూర్చి వ్రాయబడినవన్నీ నెరవేరవలెనని నేను మీ యొద్ద ఉండినప్పుడు మీతో చెప్పిన మాటలు నెరవేరినవి. వ్రాయబడిన మాటలు నెరవేరాయి. వ్రాయబడిన మాటలు నెరవేరాయి. ఇంపార్టెన్స్ అర్థమవుతుందా? నేను మీ అటెన్షన్ ఎక్కడికి తీసుకొని వెళ్తున్నాను? లూకాసు వార్తలో చూపించినవి కూడా ఇప్పటికీ పాత నిబంధనలోని లేఖనాలకు సంబంధించినవే. యేసుప్రభు కోట్ చేస్తున్నది ఓల్డ్ టెస్టిమెంట్ స్క్రిప్చర్స్నే. ఎన్ని పుస్తకాలు ఉంటాయి ఆది కాండం నుంచి మలాకీ గ్రంథం వరకు? చెప్పండి. 39. ఇప్పుడు ఇక్కడికి వద్దాం. ఎక్కడికి వద్దాం? క్రొత్త నిబంధనకు వద్దాం. లూకాసు వార్త 10వ అధ్యాయం. లూకాసు వార్త 10వ అధ్యాయం 7వ వచనము చూద్దాం. వారు మీకిచ్చు పదార్థములను తినుచు త్రాగుచు ఆ ఇంటిలోనే ఉండుడి, పనివాడు తన జీతమునకు పాత్రుడు. ఆ మాట అండర్లైన్ చేయండి. పనివాడు తన జీతమునకు పాత్రుడు. ఎక్కడ కనపడుతుంది అది? యేసుప్రభు చెప్పిన మాట ఎక్కడ కనపడుతుంది? లూకాసు వార్తలో కనపడుతుంది. ఇప్పుడు తిమోతి గారికి పత్రిక రాస్తూ పౌలు భక్తుడు 5వ అధ్యాయంలో పనివాడు తన జీతమునకు పాత్రుడు అన్న మాటను పాత నిబంధనలోని మరొక లేఖనముతో సమానముగా చూపిస్తూ ఉంటాడు. చూద్దాం. 5వ అధ్యాయం తిమోతి గారికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 18వ వచనము చూద్దాం. 18. ఎందుకు నూర్చెడి ఎద్దు మూతికి చిక్కము వేయవద్దు అని లేఖనము చెప్పుచున్నది. ఏ లేఖనం? పాత నిబంధనలోని లేఖనం. దాన్ని తీసుకొని వచ్చి మరియు పనివాడు తన జీతమునకు పాత్రుడు. ఈ మాట ఎక్కడ చదివాము ఇప్పుడు? లూకాసు వార్తలో. లూకాసు వార్త ఎక్కడుంది? క్రొత్త నిబంధనలో ఉంది. అంటే పాత నిబంధనలోని ఒక లేఖనముతో క్రొత్త నిబంధన పుస్తకాలలో ఉన్న మాటలు ఏమై ఉన్నాయి చెప్పండి? సమానమై ఉన్నాయి. పాత నిబంధనలోని మాటలను విననందుకు నమ్మనందుకు యేసు ప్రభు ఎలా గద్దిస్తున్నాడో చూశారు కదా ఇందాక లూకాసు వార్తలో. ఆ ప్రవక్తల మాటలతో సమానమైనటువంటి మాటలే క్రొత్త నిబంధనలో కనిపించే మాటలు. నమ్మకపోతే ఇంతకంటే ఎక్కువ ఉంటుంది డోస్. అప్పుడు వెళ్దాం. ఇంకా పేతురు గారు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 1వ వచనము నుండి చూద్దాం. ప్రియులారా, ఈ 2వ పత్రిక మీకిప్పుడు అండర్లైన్ చేయండి. వ్రాయిచున్నాను. వ్రాత. ఇప్పుడు ఏమంటున్నాడు 2వ వచనంలో చూద్దాం. పరిశుద్ధ ప్రవక్తల చేత పూర్వమందు పలుకబడిన మాటలను. ఎవరి ప్రవక్తలు? పాత నిబంధనలోని ప్రవక్తలు. పూర్వమందు అంటే పాత నిబంధన. పరిశుద్ధ ప్రవక్తల చేత పూర్వమందు పలుకబడిన మాటలు. పలుకబడిన మాటలు ఏ ఫార్మాట్లో ఉన్నాయి అందుబాటులో? రిటర్న్ ఫార్మాట్లో. పలుకబడిన మాటలను నెక్స్ట్ ప్రభువైన రక్షకుడు మీ అపోస్తలుల ద్వారా ఇచ్చిన ఆజ్ఞను మీరు జ్ఞాపకము చేసుకొనవలెనను విషయమును మీకు జ్ఞాపకము చేసి నిర్మలమైన మీ మనస్సులను రేపుచున్నాను. మీరు జాగ్రత్తగా 2వ వచనం చూస్తే మీకు 2 గ్రూపుల వాళ్ళు కనపడుతున్నారు. ఒకటి పాత నిబంధనలోని ప్రవక్తలు, 2 క్రొత్త నిబంధనలోని అపోస్తలులు. ప్రవక్తల ద్వారా ఎవరు మాట్లాడారని ఇందాక చూసాం? దేవుడు. ఇప్పుడు అపోస్తలుల ద్వారా మాట్లాడుచున్నది ఎవరు? ప్రభు అయిన రక్షకుడు. ఇక్కడ కూడా దేవుడే. ఆయన మెసేజ్ ఏంటి? ప్రవక్తలు చెప్పినా అది దేవుడు మాట్లాడిండేదే, అపోస్తలులు చెప్పినా అది కూడా దేవుడు మాట్లాడించినదే. ఈక్వల్. అంటే పాత నిబంధన లేఖనాలు క్రొత్త నిబంధన లేఖనాలు ఏమై ఉన్నాయి? సమానమై ఉన్నాయి. అపోస్తలులు. అదే అధ్యాయంలో 15-16 వచనములు చూద్దాం. అదే అధ్యాయంలో 15-16 వచనములు. మరియు మన ప్రభువు యొక్క దీర్ఘశాంతము రక్షణార్థమైనదని ఎంచుకొనుడి, అలాగూ మన ప్రియ సహోదరుడైన
పౌలు కూడా తనకు అనుగ్రహింపబడిన జ్ఞానము చొప్పున మీకు వ్రాసి ఉన్నాడు. రిటర్న్ మెసేజ్. 16 వీటిని గూర్చి తన పత్రికలన్నిటిలోనూ బోధించుచున్నాడు. ఎక్స్క్యూజ్ మీ, పత్రికలలో వ్రాసాడు. వ్రాయబడినది ఏమిటి? బోధ. నువ్వు చెబితేనే బోధ, వ్రాస్తే కాదు అనకూడదు. మీరు ఎప్పుడైనా ఎవరైనా బైబిల్లోని వ్యక్తులను గురించి మాట్లాడుతూ తమ నోటితో వాళ్ళు ఎప్పుడైనా ఈ మాట చెప్పారా అని ప్రశ్నించడం విన్నారా? వినలేదా? అయితే ఇప్పుడు వినండి. కొంతమంది అది ఆయన రాశాడు, తన నోటితో తాను ఎప్పుడైనా చెప్పాడా? అపరమేధావులు. నోటితో చెప్పిన చేతితో రాసిన విషయం ఒకటే. బండి నడుపుకుంటూ వెళ్తున్నాం, కారో బైకో, రోడ్డు రిపేర్లో ఉంది, నెమ్మదిగా వెళ్ళు అన్నాడు. బోర్డు మీద రాస్తాడు. ఇంకా 10 కిలోమీటర్ల స్పీడ్ పెంచి రాస్తే వింటాడు. నువ్వు మైక్ పెట్టి చెప్పాలంటామా? బుద్ధుండొద్దు అడిగేటప్పుడు. అసలు రోడ్డు మీద సిగ్నల్స్ అన్నీ మనకు రిటర్న్ ఫార్మాట్లోనే ఉంటాయి. విని చావట్లా, ఫాలో అవ్వట్లా. అసలు ఒక ప్రశ్న అడిగేటప్పుడు నన్ను జ్ఞాని అనుకుంటారా, బుద్ధిహీనుడు అనుకుంటారా అనే లెక్కలు మనకు ఉండాలి. నేను వాటర్ బాటిల్ ఇచ్చి నీళ్ళు తినండి అన్నాను అనుకోండి, మేధావిలాగా నీళ్ళు తినరు, తాగుతారు. నేను అంత బిల్డప్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇంకా కొన్ని సందర్భాలలో అయితే చదువురానుల పరిస్థితి ఏమిటి? ట్రాన్స్ఫార్మర్ మీద ఇంగ్లీష్లో డేంజర్ అని ఉంటుంది. ఇంగ్లీష్ రానోడి పరిస్థితి ఏంటి? అపాయము అని రాస్తాడు. ఇప్పుడు తెలుగు రానోడి పరిస్థితి ఏంటి? ఓ పుర్రబొమ్మ వేస్తాడు, 2 ఎముకలు వేస్తాడు. ఇప్పుడు 3 భాషల్లో ఉంది మెసేజ్. ఇప్పుడు అక్కడ ఇంగ్లీష్ వస్తే డేంజర్ని అర్థం చేసుకో, తెలుగు వస్తే అపాయం అర్థం చేసుకో, ఈ 2 రాకపోతే పుర్రెనైనా అర్థం చేసుకో, బుర్ర పెట్టి అని అర్థం. పుర్రె చెప్పే మెసేజ్ ఏంటి అక్కడ? పుర్రె ఏం చెప్తావు చెప్పండి? నువ్వు అక్కడే ఉంటే నువ్వు నీలాగా ఉంటావు, నువ్వు ఇక్కడికి వస్తే నువ్వు నాలాగా అవుతావు. అదే మెసేజ్ అది. గుట్కా ప్యాకెట్ల పైన తేలు బొమ్మ ఉంటుందట. ఎవరో చెప్తే విన్నాను. తేలు ఎందుకబ్బా? తింటే తేలు, తినకుంటే మేలని మెసేజ్ అది. అసలు మన దైనందిన జీవితంలో 24 గంటలు ఈ భాషనే చదివి మనం అర్థం చేసుకొని బతికేస్తుంటే, బైబిల్ దగ్గరకు వచ్చేసరికి తమ నోటితో తాము దొంగలు ఉన్నారు జాగ్రత్త, బోర్డు అది. రైల్వే స్టేషన్లో దొంగలు ఉన్నారన్నగానే వెంటనే జేబుల దగ్గరికి వెళ్ళిపోతాయి చేతులు. అమ్మో, పర్స్ ఉందో లేదో, వ్యాలెట్ ఉందో లేదో, మొబైల్ ఉందో లేదో అని. నేను జస్ట్ క్లూ ఇచ్చాను. అలా రోడ్డు మీదకి వెళ్ళి నిలబడితే బట్టల దుకాణం ఉందనుకోండి, నువ్వు రాస్తే కదా మైకి పెట్టుకు చెప్పనకూడదు. బట్టల దుకాణం చదివి లోపలికి వెళ్ళిపోవాల్సిందే. తన పత్రికలన్నిటిలోనూ పౌలు బోధించుచున్నాడు. ఆ బోధ ఎక్కాలి. 16 వీటిని గూర్చి తన పత్రికలన్నిటిలోనూ బోధించుచున్నాడు. నెక్స్ట్ మాట, అయితే వాటిలో కొన్ని సంగతులు గ్రహించుటకు కష్టమైనవి, వీటిని విద్యావిహీనులను, నెక్స్ట్ అస్థిరులైన వారును, తర్వాత తక్కిన లేఖనములను అపార్థము చేసినట్లు. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ మీరు జాగ్రత్తగా ఆలోచించండి. పౌలు గారి మాటలన్నీ వేటితో సమానం? తక్కిన లేఖనములతో సమానం. తక్కిన లేఖనములను అపార్థము చేసినట్లు తమ స్వకీయ నాశనమునకు అపార్థము చేయుదురు. అంటే లేఖనాలను అపార్థం చేసుకుంటే, కింద ఫుట్ నోట్లో వక్రీకరిస్తే
స్వకీయ నాశనం. ఆ లేఖనాలతో సమానమైనవి ఎవరి పత్రికలు? పౌలు గారి పత్రికలు. చెబుతున్నది ఎవరు? అపోస్తలులలో అగ్రగణ్యుడు, పరలోకపు తాళపు చెవులు కలిగిన వాడు, పేతురు భక్తుడు. రాత్రి తమ్ముడు జేమ్స్ గారు మాట్లాడుతూ పౌలు గారి గురించే కదా మాట్లాడింది. ఆయన గురించి విపరీతమైన కామెంట్లు జనాలు ఆ రోజుల్లో. అవి చూడ్డానికి పెద్దగా ఏం బాగోడు, ఇవి ఈకుగా ఉంటాడు. అసలు ఆయన మాటలు మనకంత ప్రామాణికమేం కాదు. ఆయన పత్రికల్లో ఈ విషయం చాలా ఘాటుగా చెబుతుంటాడు, జాగ్రత్త అని. ఒక వచనం చూద్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయం. కొరింథీయులకు వ్రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయం 37వ వచనం 38వ వచనం చూద్దాం. ఎవడైనను తాను ప్రవక్తనని అయినను ఆత్మ సంబంధినైనను తలంచుకొనిన ఎడల నేను మీకు వ్రాయుచున్నవి ప్రభువు యొక్క ఆజ్ఞలని అతడు దృఢముగా తెలుసుకోవాలి. ఎందుకు చెప్పాడన్నమాట? మీలో కొంతమంది ఓవర్ యాక్షన్ చేస్తున్నారని నా నోటీస్కి వచ్చింది. కొరింథీయులారా, నేను మీకు వ్రాయుచున్నవి ప్రభువు యొక్క ఆజ్ఞలు. జాగ్రత్త. ఎవడైనను తెలియని వాడైతే తెలియని వాడుగానే ఉండనిమ్ము, తెలియబడని వానిగా తెలియబడిన వాడు కాడు అనే మాట కింద ఉంది ఫుట్ నోట్లో. దాని అర్థం ఏంటో చెప్పనా? నా పత్రికలు చదివేటప్పుడు ఎవడైనా ఈ పౌలు పత్రికలు అసలు పౌలు అనేవాడు ఎవడో నాకు తెలియదు అని అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరందరూ సంఘం అంతా చెప్పాల్సిన మాట ఏంది ఆ వ్యక్తితో? అసలు నువ్వెవడో మాకు తెలియదు అని చెప్పమంటున్నాడు. అసలు నువ్వెవడు? ఎవడైనా దేవుని మాటలు పట్టించుకోకపోతే, దట్ ఈస్ ద మ్యాటర్ హియర్. ఎవరైనా ఈ గ్రంథమందు ఉన్నటువంటి మాటలను గౌరవించకపోతే మన సంఘాలలో కూడా వాళ్ళని మీరు పట్టించుకోవద్దు అంటున్నాడు. ఇక్కడ పట్టించుకోకండి. వాక్యానికి గౌరవాన్ని ఇవ్వని వాడిని మీరు అంతగా తలకెక్కించుకోవాల్సిన అవసరం లేదు. చూద్దామా? తెస్సలోనికైలకు వ్రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 14వ వచనానికి వెళ్ళిపోదాం. తెస్సలోనిక 2వ పత్రిక 3వ అధ్యాయము 14వ వచనం. ఈ పత్రిక మూలముగా మేము చెప్పిన మాట ఎలా చెప్పాడట మాట? పత్రిక మూలముగా. ఈ పత్రిక మూలముగా మేము చెప్పిన మాటకు ఎవడైనను లోబడని ఎడల అతనిని కనిపెట్టి అతడు సిగ్గుపడు నిమిత్తము అతనితో సాంగత్యము చేయకండి. సంఘానికి వ్రాస్తున్న పత్రిక ఇది. మన సంఘాలలో కూడా చూడండి, వాక్యం వినరు, వాక్యంపై ఆసక్తి ఉండదు, వాక్యము నేర్చుకోరు, మిగిలినవన్నీ ఉద్ధరిస్తామంటారు. అలాంటి వాళ్ళని మనం కనిపెట్టమంటోంది బైబిల్. ముఖ్యాంశాలు మరోసారి. మన సంఘాలలో ప్రార్థన, వాక్యము, భక్తి ఇవేముండవు. సంఘాన్ని ఉద్ధరించేస్తాం, సమాజాన్ని ఉద్ధరించేస్తాం, ఊరిని ఉద్ధరించేస్తాం. బైబిల్ అంటుంది ఫస్ట్ అలాంటి వాళ్ళని పక్కన పెట్టేయండి అంతే. ఎవరైనా ఎక్కువ మాట్లాడుతున్నారు అనుకోండి, మీకు ఇదే అనవాళ్ళు, వాళ్ళు తక్కువ బైబిల్ చదువుతుంటారని. తక్కువ బైబిల్ చదివేవాడు ఎక్కువ మాట్లాడుతుంటాడు. మాట్లాడడానికి ఇంత టైం దొరికిందంటే చదవడానికి సరిగ్గా టైం దొరకట్లేదని. ఇదే మీకు ఆనవాళ్ళు. అలాంటి వాళ్ళతో, బ్రదర్ ఈరోజు ఇంటి బైబిల్ చదివారా అని అడగండి. అదే చదవాలనుకున్నాను కానీ టైం దొరకలేదు, చదవాలి ఈరోజు ఇంటికి వెళ్ళి అంటాడు. బిల్డప్. అది కనిపెట్టి, గుడ్డిగా కాదు, కనిపెట్టి. స్త్రీలైనా పురుషులైనా చెప్పండి,
పాత నిబంధన నుండి క్రొత్త నిబంధన వరకు ఇంతవరకు నేను చూపించిన వచనాలన్నీ పరోక్షంగా ఒకటే చెబుతున్నాయి, ఇవన్నీ దేవుని మాటలు, దేవుని మాటలు, దేవుని మాటలు, దేవుని మాటలు, దేవుని మాటలు. అందుకే ఇది దేవుని గ్రంథము. బైబిల్ దేవుని గ్రంథమా అని ఎవరైనా అడిగారు అనుకోండి, నేను చెప్పడం కాదు కానీ నువ్వు చదివి చెప్పు అనండి. ఫస్ట్ నువ్వు చదివి చెప్పు, నీకేమర్థమైందో చెప్పు. ఎలా చదవాలో నీకు తెలియకపోతే నేను క్లూ ఇస్తాను నీకు. ఆది కాండ నుంచి మొదలుపెట్టి ప్రకటన గ్రంథం వరకు చదువు. దేవుడు సెలవిచ్చుచున్నాడు, యెహోవా సెలవిచ్చుచున్నాడు, దేవుడు చెప్పిన మాట అని రచయితలు రాస్తున్నారేమో ఒకసారి చూడు. ఆ రెఫరెన్స్లన్నీ కలెక్ట్ చేసి నువ్వే నాకు ఇవ్వు. వాళ్ళు ప్రకటన గ్రంథం పూర్తి చేసేసరికి పుస్తకం నిండిపోయి ఉంటుంది. దేవుడు చెప్పాడు, దేవుడు చెప్పాడు, దేవుని ఆజ్ఞలు, దేవుని ఆజ్ఞలు, దేవుడు సెలవిచ్చాడు. అంటే ఈ గ్రంథములోని పుస్తకాల రచయితలందరూ ఇవి మేము వ్రాస్తున్నవి అని ఎప్పుడు డబ్బాలు కొట్టుకోలే. దేవుడు సెలవిచ్చిన మాటలు. దీన్ని ఏమంటారో చెప్పనా? బైబిల్ గ్రంథానికి ఉన్న అంతర్గత సాక్ష్యము అని అంటారు. ఇంగ్లీష్లో ఇంటర్నల్ ఎవిడెన్స్. ఇది దేవుని గ్రంథము అనడానికి, ఇది దేవుని గ్రంథము అనడానికి దీనిని ఇంటర్నల్ ఎవిడెన్స్ అని అంటారు. దేన్నైనా నమ్మాలంటే ఎవిడెన్స్ ఉండొద్దు. జనరల్గా అంటాం కదా మనకు ఎవిడెన్స్. ఇప్పటివరకు నేను చూపించిందంతా మచ్చుకు, ఉదాహరణకు కొన్ని మాత్రమే ఇంటర్నల్ ఎవిడెన్స్గా చూపించా. ఇప్పుడు మీరు నోట్స్ రాసుకుంటుంటే ఏం చేస్తారంటే, బైబిల్ దేవుని గ్రంథమా అని పైన హెడ్డింగ్ పెట్టుకొని నంబర్ 1 అంతర్గత సాక్ష్యము అని కింద పెట్టుకోండి. టైటిల్ మళ్ళీ వెళ్ళిపోయిన తర్వాత నేను ఏం చెప్పాడో తెలియద్దు. మనం మాట్లాడుకుంటున్న అంశం ఏమిటి? బైబిల్ దేవుని గ్రంథమా. అందులో ఇప్పటి వరకు నేను మాట్లాడింది ఒక్క పార్ట్. దీని పేరు అంతర్గత సాక్ష్యం. బైబిల్ అంతా చదివితే, బైబిల్ అంతా చదివితే నాకు అదే అర్థమవుతుంది. రాసిన వాళ్ళందరూ కూడా ఆయన చెప్పాడనే చెప్పారు. నేనే కాదు ఉండయి. మీకు బైబిల్ నచ్చకపోయినా ఊరిని చదవండి, తప్పు పట్టడానికైనా చదవండి, మీకు కూడా అది అర్థమవుతుంది. మీకు కూడా అది అర్థమవుతుంది. కరోనా వచ్చింది, ఎవరు బయటికి రావద్దు అని ప్రధానమంత్రి గారు చెప్పారనుకోండి. మీకు ప్రధానమంత్రి అంటే నచ్చకపోయినా ఆ మాట వినాల్సింది ఆయన చెప్పాడు. ఇప్పుడు ప్రధానమంత్రి చెప్పలేదంటారా? చెప్పాడుగా, ప్రధానమంత్రే కదా చెప్పింది. న్యూస్ పేపర్లంతా ప్రధానమంత్రి చెప్పాడనే వచ్చింది, టీవీలలో అంతా ప్రధానమంత్రి చెప్పాడనే వచ్చింది, రేడియోలో అంతా ప్రధానమంత్రి చెప్పాడనే వచ్చింది. నాకు ప్రధానమంత్రి అంటే పడకపోయినా చెప్పింది ఆయనని మాత్రం ఒప్పుకోవాలి. ఎందుకంటే వినబడింది కనుక, ఎందుకంటే వాళ్ళు ఆయన చెప్పింది రాశారు కనుక, రిపోర్టర్ గారు అదే చెప్పారు కనుక. కరోనా మహమ్మారి ఉండుట వలన ప్రజలు ఎవరు బయటికి రాకూడదని ప్రధానమంత్రి ఆజ్ఞను జారీ చేశాడని టీవీలో కనపడింది అనుకోండి. అప్పుడు రిపోర్టర్ నువ్వు చెప్పావు, ఆయన చెప్పాడని అడగకూడదు. ఆయన చెప్పింది నేను చెప్పాడు. ఐఎమ్ క్లియర్ ఎవ్రీవన్? వాట్ ఈస్ దిస్ ఇంటర్నల్ ఎవిడెన్స్? దేనికి? బైబిల్ గ్రంథానికి. దేనికి బైబిల్ గ్రంథానికి? ఇది దైవ గ్రంథం అని. మీ అందరికి పాయింట్ ఏం అర్థం కావాలంటే, ఎవరైనా బైబిల్ అంటే పడనోళ్ళు, ఈ బైబిల్ మనుషులు రాశారు, ఇది దైవ గ్రంథం ఎలా అవుతుంది అని అన్నారనుకోండి, తర్వాత మాట్లాడదాం. కానీ నువ్వు ఒక్కసారి మొత్తం అంతా చదివేసి చెప్పు ఆ మాట అనండి, అంతే అనండి, అంతే. క్లూ ఇవ్వండి. ఏమి ఇస్తారు క్లూ? ఇప్పుడు నేను చెప్పినవన్నీ క్లూ ఇవ్వండి. ఇలా ఎన్నున్నాయో కలెక్ట్ చెయ్యి. ఇక మీదట మీరు కూడా బైబిల్ చదివేటప్పుడు ఇలాంటి అంతర్గత సాక్ష్యం సమృద్ధిగా దొరుకుతుంటుంది. ఈ యాంగిల్లో బైబిల్ చదివితే క్లూ దొరికిందా లేదా చెప్పండి.
దొరికిందా లేదా, వచ్చినంత గిట్టుబాటు అయిందా లేదా? వెరీ గుడ్. ఇప్పుడు రెండో విషయం చెప్తాను. చిన్నప్పుడు చందమామ పుస్తకాలు బాగానే చదివి ఉంటాం మనం. రోజు వార్తాపత్రికలు చదువుతూనే ఉంటాం మనం. నిజాయితీగా చెప్పండి, నిన్నటి వార్తాపత్రిక ఈరోజు చదవాలనిపిస్తుందా మనకు? డేట్ చూసి పక్కన పెడతాం. కథల పుస్తకంలోని ఒక కథ ఒకసారి చదువుతాం, 2 సార్లు చదువుతాం, అధిక బలం ఉన్న ఎడల 3ఓసారి చదివి పక్కన పెడతాం. యథార్థంగా చెప్పండి, అభిమానం కొద్ది కాదు, న్యూస్ పేపర్ బోరు కొట్టింది మనకు. నిన్నటిదే కథ బోరు కొట్టింది మనకు. ఒక జోక్ ఇవ్వడం చెప్పాడు అనుకోండి, ఫస్ట్ టైం బాగా నవ్వుతాం, 2ఓసారి అలా నవ్వుతాం, 3ఓసారి నటిస్తాం, 4ఓసారి వద్దురా బాబు ఇంకా చెప్పకండి. జోకే. ఇప్పుడు చెప్పండి, ఈ గ్రంథం మనకు ఊహ తెలిసినప్పటి నుంచి చదువుతున్నాం. ఎప్పుడైనా మీకు బోరు కొట్టిందా? ఎప్పుడైనా చదివిందే కదా అనిపించిందా? వినిందే కదా అని అనిపించిందా? మీరు జాగ్రత్తగా చూస్తే బైబిల్లోని ఏ మాట మనం చదువుతున్నా ఎప్పుడు మనకు ఫ్రెష్గా కనబడుతుంటుంది. చూడండి, తాజా. ఇక్కడ బైబిల్ ఒకటికి మించి ఎక్కువసార్లు చదివిన వాళ్ళు ఉంటారు. ఎప్పుడు చదువుతున్నా ఏదో ఒక కొత్త విషయం బయటికి వస్తుంటుంది. ఐఎమ్ రైట్ ఆర్ నాట్? ఎప్పుడన్నా చదవండి, అక్కడి నుంచి ఒక కొత్త సంగతి అలా బయటికి వస్తుంటుంది, భలే ఆనందం వేస్తుంటుంది. జుంటి తేనె ధారల కంటే మధురమైన మాధుర్యం అలా వస్తుంటుంది. అందుకే దీని పేరు జీవ జలపు ఊట. ఇందులో ఆ తాజాదనం అనేది అలా ఊరుతూనే ఉంటుంది. ఈ ఎక్స్పీరియన్స్ ఎంతమందికి ఉంది ఇక్కడ? వీలైతే చేయొద్దండి. నాకు బైబిల్ ఎప్పుడు చదువుతున్నా కొత్తగా ఉంటుందండి, విచిత్రం. ఇది ఉందా? ఇంకొక 100 ఏళ్ళు చదివినా అదే ఫీలింగ్ ఉంటుంది. ఎందుకు చెప్పునా? ఇది దేవుని మాటలు, దేవుని గ్రంథము కనుక. దేవుని గ్రంథానికి ఉండే స్పెషాలిటీ, అది ఎప్పుడు పాతదైపోదు. నిత్యము ప్రతి తరానికి ఒక అద్భుతమైన, ఆ తరానికే చెందినట్టుగా ఉంటాయి మెసేజ్లు. మళ్ళీ మన వాక్యం చదివేటప్పుడు వినేటప్పుడు దేవుడు ఈరోజు నాతో మాట్లాడండి అనే ఫీలింగ్ కలుగుతుంది. చూడండి, అప్పుడెప్పుడో చెప్పింటాడు ఈ మాట. ఎక్కడో ఇర్మియా గ్రంథంలో చెప్పిన మాట మన హృదయానికి అలా గుచ్చుకుంటుంటుంది. అక్కడెక్కడో ఆదికాండంలో ఉన్న మాట అలా మన హృదయాలను కోసేస్తుంటుంది. ఎందుకు? అది దేవుని మాట అంటే. ఈ ఎక్స్పీరియన్స్ మాకుందని అందరూ అంటున్నారే, ఇది దేవుని గ్రంథమా అని అడిగితే నువ్వు నేను చెప్పగలం మన వ్యక్తిగత అనుభవం చేత, ఎస్ ఇది దేవుని గ్రంథం. ఎలా అని అడిగితే, నేను చిన్నప్పుడు బడిలో చదువుకున్న పాఠ్య పుస్తకాలు ఎన్నో ఉన్నాయి. చెప్పండి, 9వ తరగతి పాస్ అయ్యి 10వ తరగతికి వచ్చేసరికి 10 రూపాయలకి ఆ పుస్తకాలు అమ్ముకోలే? చెప్పండి. తరగతి అయిపోగానే 10 రూపాయలు వచ్చినా పర్లేదు, ఇంట్లో పుస్తకాలు ఉండకూడదు. ఎవడు చదువుతాడు? అది పాఠ్య పుస్తకాలు మనకు చదవాలనిపించట్లా, కథల పుస్తకాలు మనకు చదవాలనిపించట్లా, వార్తాపత్రికలు పక్కన పెట్టేస్తున్నాం. ఒక్క ఈ గ్రంథాన్ని మాత్రమే మనం పక్కన పెట్టలేకపోతున్నాం. చదువుతుంటే 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 ప్రతిసారి ఒక కొత్త విషయం అర్థమవుతుంటే ఇది సాక్ష్యము కాదా అని అంటున్నాను. నేను దేవుని గ్రంథం అనడానికి మీ నోట్స్లో ఇది 2వ పార్ట్గా రాసుకోండి. ఏమిటిది? అనుభవపూర్వకమైన సాక్ష్యం. ఫస్ట్ చెప్పింది అంతర్గత సాక్ష్యం, ఇది అనుభవపూర్వక సాక్ష్యం, అనుభవ సాక్ష్యం, ఎక్స్పీరియన్స్ ఎవిడెన్స్. ఇది ఎక్స్పీరియన్స్ ఎవిడెన్స్. అసలు కొందరు సాక్ష్యాలు విచిత్రంగా ఉంటాయి. వాళ్ళు బైబిల్ తప్పు పట్టడానికి చదివి మారిపోయారట. కొంతమంది చూడండి, బైబిల్ తప్పు పట్టడానికే స్టార్ట్ చేస్తారు చదవడం, మధ్యకు వచ్చిన తర్వాత మారిపోతారు. ఎక్స్పీరియన్స్. సెకండ్, అందరికి క్లారిటీనా? రెండవది వెళ్దామా? నంబర్ 3. నంబర్ 3ని నేను
టైటిల్ ఒక్క 2 నిమిషాల్లో చెప్తాను, ఒక వచనం చూద్దాం. ఆదికాండం 15వ అధ్యాయం. ఆదికాండము 15వ అధ్యాయం. ఎవరైనా 20వ వచనము చదువుతారా? చాలు, అంతే. ఇంకొక్కసారి చూద్దాం. 20వ వచనం మొదటి మాట. హిత్తీయులు అనే పదం ఉంది చూడండి అక్కడ. హిత్తీయుల గురించి ఎక్కువగా కనబడేది ప్రపంచంలో బైబిల్లో మాత్రమే. రాను 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 ఈ జాతి వారు కనుమరుగైపోయారు. హిత్తీయుడైన ఊరియా అని చదువుతాం. బైబిల్లో వీరి ప్రస్తావన బాగా కనపడుతుంది హిత్తీయుల గురించి. కానీ ఈ జాతి వారు చరిత్రలో కలిసిపోయారు. వారిని గూర్చినటువంటి ప్రస్తావన కలిగిన పుస్తకాలు ఎక్కడ దొరకల. అయితే నెమ్మదిగా చరిత్రకారులు ఇలా అనడం మొదలుపెట్టారు. బైబిల్లో హిత్తీలు అనేవాళ్ళు కల్పిత జాతి అండి, వాళ్ళు నిజంగా ఏం లేరు, ఒరిజినల్గా ఇది నిజమైంది కాదు అని చెప్పడం మొదలుపెట్టారు. కొంతమంది నిజమేనేమో అని అనుకున్న వారు కూడా లేకపోలేదు. అయితే మీకు స్క్రీన్ మీద ఒక ప్రాంతాన్ని చూపిస్తారు, చూపించగలవా? అది చూడండి. హిత్తీయులు అని కనపడుతుంది చూడండి. ఉందా? మ్యాప్ని కొంచెం టర్కీ దేశం అది ఈరోజు ఆధునిక ప్రపంచంలో. అలా స్క్రీన్ చూడండి. కనబడుతుందా? రైట్. హిత్తీయుల రాజ్యం ఒకటి కనపడుతుంది బ్లాక్ సీ క్రింద. కెన్ యూ జూమ్ ఇట్? ఇంకేమైనా జూమ్ చేయగలవా? హట్యూసా అనే ఒక ప్రాంతం కనపడుతుంది చూడండి పైన, అది మీకు మూవ్ చేస్తున్నాడు. హట్యూసా, రైట్. అది దాని రాజధాని, టర్కీ దేశం. అది త్రవ్వకాలలో త్రవ్వకాలలో అంటే పురావస్తు ఆర్కియలాజికల్ ఈ పురావస్తు పరిశోధనలు జరుగుతుంటాయి కదా, అందులో ఈ హిత్తీయుల కింగ్డమ్ బయటపడింది చాలా రీసెంట్గా. ఎప్పుడైతే ఇది బయటపడిందో బైబిల్పై బురద జల్లే వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా సైలెంట్ అయిపోయారు. ఒక్కసారిగా చూస్తున్నారు వచనం ఇంకొకసారి చూద్దాం. ఆదికాండము 15వ అధ్యాయం 20వ వచనం. హిత్తీయులను ఇంకా మిగిలిన జాతులు కూడా ఉన్నాయి ఇక్కడ, బైబిల్లో మనకు హిత్తీయులు అనేటువంటి వాళ్ళు ఒక కల్పిత జాతి అని చెప్పిన వారందరి నోర్లు మోయించిన ఒక పురావస్తు ఆధారమే హిత్తీయుల గురించి. ఇంకా కొన్ని చూద్దాం, ఇంకా కొన్ని వచనాలు చూద్దాం, మరికొన్ని. రాజైన హిజ్కియా గారి గురించి చూద్దాం. రాజైన హిజ్కియా గారు, ఇందాక మనం చూసాం దినవృత్తాంతముల 2వ గ్రంథం 30వ అధ్యాయం.
మొదటి వచనం ముందుగా, మరియు హిజ్కియా ఇశ్రాయేలీల దేవుడైన యెహోవాకు పస్కా పండుగ ఆచరించవలని. అంటే రాజైన హిజ్కియా గురించిన ప్రస్తావన. ఎన్నో అధ్యాయంలో ఉన్నాం ఇప్పుడు మనము? 32కి వెళ్దాం నెమ్మదిగా. 32వ అధ్యాయం 30వ వచనం చూద్దామా? 30. ఈ హిజ్కియా గిహోను కాలువ, అది అది చూపిస్తున్నారు రెఫరెన్స్, వెరీ గుడ్. ఈ హిజ్కియా గిహోను కాలువ, అది అండర్లైన్ చేయండి. గిహోను కాలువకు ఎగువన కట్ట వేయించి దావీదు పట్టణపు పడమటి వైపునకు దానిని తెప్పించాను. మీకు ఒకటి కనపడుతుంది కదా, గిహోన్ స్ప్రింగ్ అని అంటారు. ఆయన ఏం చేశాడు? గిహోను వైపునకు, గిహోను కాలువకు ఎగువన కట్ట వేయించి అని కనబడుతుంది. ఆ వచనం అలా జాగ్రత్తగా పెట్టుకోండి. రాజుల 2వ గ్రంథంలో ఒక వచనాన్ని చూద్దాం. రాజుల 2వ గ్రంథం 20వ అధ్యాయం, 20వ అధ్యాయం వచనము కూడా 20 చూద్దాం ఒకసారి. హిజ్కియా చేసిన ఇతర కార్యములను గూర్చియు అతని పరాక్రమమంతటిని గూర్చియు అతడు కొలను త్రవ్వించి, ఏమి త్రవ్వించి? కొలను త్రవ్వించి కాలువ వేయించి పట్టణములోనికి నీళ్లు రప్పించిన దానిని గూర్చి యూదారాజుల వృత్తాంతముల గ్రంథమందు వ్రాయబడి ఉన్నది. ఏం చేశాడు ఇంతకు ఓవరాల్గా? హిజ్కియా గారు ఏం చేశారంటే, హిజ్కియా గారు పరిపాలించే రోజులలో అష్షూరీయుల నుంచి థ్రెట్ ఉండేది. యెరూషలేమును వాళ్ళు ముట్టడి వేస్తారనేటువంటి ఆ యొక్క సిగ్నల్స్ వాళ్ళకి అందాయి. ఒకవేళ అదే కనుక జరిగితే నీటి కొరత ఏర్పడుతుంది. చుట్టూ శత్రువులు ఉన్నప్పుడు నీళ్ళు ఎక్కడి నుంచి రావాలి? వెంటనే హిజ్కియా గారు ఆలోచించి అద్భుతంగా యెరూషలేము గోడల వెలుపట, ప్రాకారము వెలుపటున్న ఒక గిహోను నీటి ఒక బుగ్గ లాంటిది, అది ఊట, స్ప్రింగ్. అక్కడి నుంచి నీళ్లు ఊరి బయటికి వెళ్ళిపోతుంటాయి. యెరూషలేం పట్టణంలోనికి రాకుండా లోపల బయటికి వెళ్ళిపోతుంటాయి. అప్పుడు వెంటనే చాలా జ్ఞానంగా, చాలా తెలివిగా భూమి లోపల నుంచి ఒక సొరంగాన్ని తవ్విస్తాడు ఆయన, హిజ్కియా గారు. భూమి లోపల నుంచి ఒక సొరంగాన్ని త్రవ్విస్తాడు. అక్కడి నుంచి నెమ్మదిగా నీళ్లు పట్టణంలోనికి వచ్చేలా ఆయన వాటర్ని మొత్తం 2 టీమ్స్ని ఏర్పాటు చేసి భూమి లోపల నుంచి ఆయన త్రవ్వించిన సొరంగం మామూలుది కాదు. విషయం చెప్పనా? ఇప్పుడు బైబిల్లో చూశారు కదా, రాజుల 2వ గ్రంథం 20వ అధ్యాయం 20వ వచనంలో చూశారు, దినవృత్తాంతాలు 2వ గ్రంథంలో కూడా చూశారు. విషయం ఏంటంటే, వెరీ రీసెంట్గా ఈ సొరంగం బయటపడింది. ఆన్ ద స్క్రీన్ ప్లీజ్. అది చూడండి, అది ఒరిజినల్. అది ఇంకా అది చూడండి మొత్తం. జూమ్ ఏమైనా చేయగలవా? అది చూడండి, ఆ గిహోన్ స్ప్రింగ్ అని కనపడుతుంది చూడండి, అది మొత్తం సొరంగం. అది ఇంకొకటి చూపించి, ఇంకొకటి ఉంటే ఇమేజ్, అది ఇంతకుముందు చూపించి, కొంచెం జూమ్ చేయి. అది గిహోను కాలువ, గిహోను స్ప్రింగ్. ఇందాక చదివాం కదా రెఫరెన్స్. అక్కడ నుండి నీళ్లు బయటికి వెళ్ళిపోకుండా అలా లోపల నుంచి వాటిని డైవర్ట్ చేశాడు. ఇప్పుడు చెప్పనా, అవన్నీ నీళ్ళు వచ్చి ఎక్కడ పడుతున్నాయి? ఒకటి సిలోయము కోనేరు అని కనపడుతుంది చూడండి. బైబిల్ ఎక్కడుంది సిలోయము కోనేరు? యోహాను సువార్త 9వ అధ్యాయం మొదటి నుంచి చూద్దాం. యోహాను సువార్త 9వ అధ్యాయం మొదటి నుంచి. ఆయన మార్గమున పోవుచుండగా గుడ్డి అయిన ఒక మనుషుడు కనబడిన. ఆయన శిష్యులు, బోధకుడా, వీడు గుడ్డివాడే పుట్టుటకు ఎవడు పాపం చేసిన? వీడా వీని కన్నవారా అని అడుగగా, వీడైనను వీని కన్నవారైనను పాపం చేయలేదు, కానీ దేవుని క్రియలు వీని యందు ప్రత్యక్షపరచబడుటకే వీడు గుడ్డివాడిగా పుట్టెను అని. వెళ్ళిపోదాం లోపలికి. 6వ వచనం. ఆయన ఇట్లు చెప్పి నేల మీద ఉమ్మి వేసి ఉమ్మితో బురద చేసి వాని కన్నుల మీద ఆ బురద పూసి, నీవు సిలోయము కోనేటికి వెళ్ళి అందులో కడుగు కొనుమని చెప్పాను. సిలోయమును మాటకు పంపబడిన వాడని అర్థం. వాడు వెళ్ళి కడుగు కొని చూపు గలవాడై పొంది. ఇప్పుడు సిలోయము కోనేరు కొత్త నిబంధనలో కనపడుతుంది చూడండి.
ఈ సిలోయము కోనేరును త్రవ్వించినది హిజ్కియా గారు. అక్కడ నుంచి సొరంగాన్ని ఇందాక మనం చూసాం పాత నిబంధనలో. ఆ గిహోను నీళ్ళన్నీ వచ్చి యెరూషలేము పట్టణము లోపల ఉన్న ప్రజలకు అవసరం మేరకు ఒక కొలనది, ఆ నీళ్ళన్నీ వచ్చి ఒక కొలను, ఇంకా లోపల మనకు కనబడతాయి మరికొన్ని. ముఖ్యంగా ఇప్పుడు మనం చూస్తున్నది సిలోయం. విషయం చెప్పనా, ఈ సిలోయము కోనేరు గత 2000 సంవత్సరాల కాలంలో అది భూమి లోపలికి వెళ్ళిపోయింది. అది మొన్న ఈ 21వ శతాబ్దంలో, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, నెమ్మదిగా అలా బయటపడింది. చూద్దాం ఆన్ ద స్క్రీన్. సిలోయము కోనేరు ఒరిజినల్ పిక్చర్స్ ఆన్ ద స్క్రీన్. అది మొన్న త్రవ్వకాలలో బయటపడింది. అది మొన్న త్రవ్వకాలలో బయటపడింది. అది చూస్తున్నారా? ఇవన్నీ ఏంటో చెప్పనా, ఆర్కియలాజికల్ ఎవిడెన్స్ ఫర్ ద బైబిల్. అంటే బైబిల్ గ్రంథానికి పురావస్తు ఆధారాలు. నాకు టైము తక్కువ ఉంది కనుక మీకు 1-2 అలా నేను చూపించుకుంటూ వెళ్ళిపోతున్నాను. ఒక్కొక్క దాని గురించి ఒక అరగంట సేపు మాట్లాడవచ్చు. ఎక్కడ జరిగే త్రవ్వకాలు, ఏంటి పరిస్థితి అని మొత్తం. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, బైబిల్ దేవుని గ్రంథమా అనే విషయంలో మనం మాట్లాడుకుంటుంది. మూడవది, దిస్ ఈజ్ ఎక్స్టర్నల్ ఎవిడెన్స్. అంటే బాహ్య సాక్ష్యం. అందులో మచ్చుకు మనం ఏదో బైపాస్లో వెళ్తాం చూడ, అలా వెళ్తున్నాం మనం అంతే. ఇప్పుడు ఇంకొకటి చెప్తాను. మోషే అని ఆయన బైబిల్లో ఉన్నాయనండి, దానియేలు అని ఆయన బైబిల్లో ఉన్నాడండి, లేదా పౌలు అని ఆయన బైబిల్లో ఉన్నాడండి, పేతురు అని ఆయన బైబిల్లో ఉన్నాడండి, బైబిల్లో ఉన్న వాళ్ళు వ్రాసినవి మేమెందుకు నమ్మాలి అని అడిగేటోళ్ళు కూడా ఉంటారు. కొంతమంది ఒక పాట పాడుతుంటారు, అసలు యేసు అని ఆయనే ఒక కల్పిత పాత్ర అని. చరిత్రలో యేసు అని ఆయనే లేడు. ఎవరో ఆ మత్తయ్య ఆయన రాశాడు, లేదా యోహాన్ అని ఆయన రాశాడు, లేకపోతే పేతురు అని ఆయన రాశాడు. వాళ్ళు రాసింది పట్టుకొని మా దగ్గరకు వచ్చి యేసుని నమ్ముకోండి అని అంటారు. ఏంటి, అసలు యేసు అని ఆయనే లేడు అని చెప్పేవాళ్ళు లేరు కొంతమంది. వాళ్ళ కొరకు మచ్చుకు ఒక చిన్న ప్రశ్న. నేను బైబిల్లో ఉన్న పేతురు గారిని, బైబిల్లో ఉన్న పౌలు గారిని, బైబిల్లో ఉన్న మోషే, వీళ్ళందరినీ పక్కన పెట్టేస్తాను. కాస్త బైబిలే క్లోజ్ చేస్తున్నా, నేను బైబిలే మూస్తున్నా, పక్కన పెట్టేశా. ఇప్పుడు బైబిల్లో లేనోళ్ళు యేసు క్రీస్తు అని ఆయన ఉన్నాడని చెబితే నమ్మలగా. బైబిల్లో ఉన్నోళ్ళు చెబితే నీకు ఇబ్బంది, నొప్పి. బైబిల్కి సంబంధము లేని రచయితలు, నాన్ బిబ్లికల్ రైటర్స్, చరిత్రకారులు, వాళ్ళు కూడా అనగనగా ఒక రాజు ఉండే, ఆయన రాజు పేరు విక్రమార్కుడు, అది కాదు. మనమేమి అనకున్నా ఉన్నోళ్ళు, అనగనగా అంటే ఉన్నోళ్ళు కాదు, ఏమి అనకున్నా ఉన్నోళ్ళు. ఒక ఆయన చూద్దాం. ఈయన యూదుల చరిత్రకారుడు జోసిఫస్. ఆయన గురించి కొంచెం వేగంగా కొంచెం ముందుకు వెళ్దాం. చూపించండి సార్. ఆయన పేరు, పూర్తి పేరు అది టైటస్ ఫ్లేవియస్ జోసిఫస్. ఈయన బైబిల్లో లేడే? ఈయన బైబిల్ రచయిత కాదే? చెప్పండి, ఈయన బైబిల్ రచయిత? పాత నిబంధన కానీ క్రొత్త నిబంధన ఏ పుస్తకం నీ పేరు మీద ఉందా? అసలు ఎప్పుడు పుట్టాడో చూద్దాం. జననం క్రీస్తు శకం 37 నుంచి 38 మధ్యలో పుట్టాడు. దగ్గర 100 సంవత్సరాలు వరకు బతికాడు. ఆయన హీబ్రూ పేరు యోసెఫ్ బెన్ మతిత్యాహు. తెలుగులో సన్ వచ్చింది అని అర్థం చేసుకోండి. బెన్ అది స్పెల్లింగ్ మిస్టేక్. యోసెఫ్ బెన్ మతిత్యాహు, అది హీబ్రూ పేరు. అది నెక్స్ట్. ఈయన ఎవరు అని అడిగితే మొదటి యూదా రోమన్ యుద్ధములో పాత్ర పోషించినవాడు. ఏదో కథల పుస్తకంలో ఉన్న ఊహాకల్పిత పాత్ర కాదు ఆయన, నిజంగా యుద్ధంలో పాల్గొన్నవాడు. యూదులకు రోమియులకు యుద్ధం జరిగినప్పుడు క్రీస్తు శకం 1వ శతాబ్దంలో ఆ యుద్ధంలో పాల్గొన్నటువంటి ఒక సైనికుడు లాంటి వాడు.
నెక్స్ట్ తర్వాత రోమియోల సంరక్షణలోనికి వెళ్ళిపోయాడు. ఆయన కొన్ని రచనలు, కొన్ని పుస్తకాలు రాశాడు. క్రీస్తు శకం సుమారు 75లో ఆయన రాసిన పుస్తకం ద వార్స్ ఆఫ్ ద జ్యూస్. నెక్స్ట్ క్రీస్తు శకం 93 సుమారు యాంటిక్విటీస్ ఆఫ్ ద జ్యూస్. నెక్స్ట్ అంతేనా? రైట్. నెక్స్ట్ అంటే నన్ను చూపించాలి. వెరీ గుడ్. ఇప్పుడు అసలు యేసు అని ఆయనే కల్పిత పాత్ర అని మాట్లాడేవాళ్ళు, నేను అడుగుతున్న ప్రశ్న, ఈయనేమైనా కల్పిత పాత్ర? జోసిఫస్ అని ఆయన, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చెప్పాల్సింది అసలు జోసిఫస్ అనేటువంటి ఆయన ఉన్నాడా లేదా? ఉన్నాడనే చెప్పాలి. ఆయన పుస్తకాలలో మనం మాట్లాడుకుంటున్న యేసు ప్రభు గురించి మెన్షన్ చేశాడు. ఆయన ఉన్నాడని. ఆయనతో పాటు ఉన్నటువంటి మిగిలిన వ్యక్తుల గురించి ఆయన రాశాడు. అసలు బైబిల్లో ఉన్న యేసే కల్పితమని నువ్వు అంటున్నావు. ఆ యేసును గూర్చే బైబిలేతర రచయిత, బైబిల్ రచయిత కాదు నేను మాట్లాడేది, ఎవరి గురించి? బైబిలేతర రచయిత ఆయన గురించి మాట్లాడినట్టుగా నేను ఎవిడెన్స్లతో చూపించాను మీకు. ఇంటర్నల్ ఎవిడెన్స్ నమ్మనంటే పోనీ ఎక్స్టర్నల్ ఎవిడెన్స్ చూపి నాకు సమాధానం చెప్పు. వదిలేండి. జోసిఫస్ గురించి మాట్లాడితే ఆయన కూడా ఎలాగైనా యూదుడే కదండి అని కూడా తిప్పేటోళ్ళు ఉంటారు. కాసేపు అసలు యూదులనే పక్కన పెడదాం, జోసిఫస్ కూడా వద్దు. ఎవరిని చూపిస్తారు ఇప్పుడు నాకు? నీ ఇష్టం, ఎవరైనా చూపించు. టాసిటస్, ఇంకొక ఆయన చూద్దాం. ఈయన పూర్తి పేరు పబ్లియస్ కొర్నీలియస్ టాసిటస్, అది ఆయన పేరు. చదవడానికి ఇబ్బంది ఉన్నా చదువుదాం అంతే. రైట్. ఈయన క్రీస్తు శకం సుమారు 56లో జన్మించాడు, 120 వరకు బతికాడు. కంటిన్యూ. ఎవరైనా నేను చెప్పేందుకు అలానే పెట్టు. ఎవరైనా చూస్తున్నారు. ఆయన వృత్తి ఏంటి? ఒక రోమా చరిత్రకారుడు, హిస్టారియన్, ఒక సెనేటర్, ఒక ఆరటర్, ప్రసంగికుడు, ఒక లాయర్. ఈయనను టాసిటస్ అని పిలుస్తుంటారు. చివరి మాట అనగనగా నహి హే, మనమేమనుకున్నా ఉన్నాడు హే. రోమన్ హిస్టారియన్ టాసిటస్ అని ఆయన లేడా? సెనేటర్ అయినటువంటి టాసిటస్ లేడా? ఆరటర్గా చరిత్రలో కనపడే టాసిటస్ లేడా? ఒక లాయర్ అయినటువంటి టాసిటస్ లేడా? ఆయన క్రైస్తవుల గురించి క్రీస్తు శకం 1వ శతాబ్దపు వ్యక్తి, యూదేతరుడు. ఆయన క్రైస్తవుల గురించి ఏం రాశాడో చూడండి. ఆయన కొన్ని పుస్తకాలు రాశాడు. ది యానల్స్, ద హిస్టరీస్, కింద కనపడుతుంది గెర్మానియా అగ్రికోలా, అ డైలాగ్ ఆన్ ఆరటరీ. సూపర్. జూమ్ చేయగలవా? రైట్. టాసిటస్ యానల్స్ అనేటువంటి పుస్తకములో బుక్ నంబర్ 15 చాప్టర్ నంబర్ 44 రెఫరెన్స్తో సహా చెప్తున్నాను నేను మీకు. ఆయన ఏం రాశాడు చూద్దాం. నీరో fastened the guilt for the fire of Rome and inflicted the most exquisite tortures on a class hated for their abominations, called Christians. నీరో అని ఆయన రోమా నగరం తగలబడడానికి క్రైస్తవులే కారణమని వాళ్ళ మీద తోశాడు. రోమ్ నగరం తగలబడిందా? చరిత్రలో తగలబడింది. ఆ నిందను నీరో చక్రవర్తి ఎవరి మీద వేశాడని ఒక రోమా చరిత్రకారుడు రాస్తున్నాడు. చెప్పండి. క్రైస్తవులపై. కాల్డ్ క్రిస్టియన్స్ బై ద పాపులస్. క్రిస్టస్ లాటిన్ నేమ్ ఫర్ క్రైస్ట్. క్రీస్తును లాటిన్ భాషలో క్రిస్టస్. Christus, from whom the name had its origin, suffered the extreme penalty during the reign of Tiberius at the hands of one of our procurators, Pontius Pilatus. ఏం రాశాడు అనుకుంటున్నారు?
తిబెరి కైసరు ఏలుబడిలో, పొంతి పిలాతు చేతిలో భయంకరమైనటువంటి శ్రమలను, భయంకరమైన టార్చర్ని అనుభవించిన క్రీస్తు అనే పేరును, క్రీస్తు అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆయన పేరు నుంచి ఉద్భవించిన వారే క్రైస్తవులైతే, ఆ క్రైస్తవులపై రోమ్ నగరం తగలబడడానికి నీరో చక్రవర్తి వారి మీద ఆ యొక్క నేరాన్ని, దోషాన్ని తోసాడని ఒక రోమా చరిత్రకారుడు వ్రాస్తున్న దీని సంగతి ఏమిటి? బుక్ నంబర్ 15 ఇన్ హిస్ బుక్ కాల్డ్ యానల్స్, చాప్టర్ నంబర్ 44 రెఫరెన్స్తో సహా ఇస్తున్నాను. యేసు, బైబిల్లో ఉన్న యేసు క్రీస్తు కల్పిత పాత్ర. ఈయన ఎక్కడి నుంచి చెప్పాడు ఇవన్నీ? అసలు సిలువ కార్యమే ఒక కల్పితమండి అని చెబుతారు. ఇది రోమా చరిత్రకారుడు చెబుతున్నది. ఇది రోమా చరిత్రకారుడు చెబుతున్నది. ఇది బైబిల్కి ఆయనకు సంబంధం లేదు, యూదులకు ఆయనకు సంబంధం లేదు. సమాధానం ఏంటి? బైబిలేతర రచయిత, యూదేతర వ్యక్తి, ఏ సామాన్యుడు కాదు. ఆయన ఆక్యుపేషన్ చూసారా? ఆయన ప్రొఫైల్ చూసారా? రోమా సామ్రాజ్యంలో ఉన్నత స్థితిలో కనబడుతున్న వ్యక్తి. ఇంకొక ఆయన చూద్దాం, ప్లినీ ది యంగర్. ఆయన పేరు ఆన్ ద స్క్రీన్ చూడండి. ఈయన పూర్తి పేరు గాయస్ ప్లినియస్ సెసిలియస్ సికండస్. చచ్చిపోతాం పలకడానికి, అందుకే సింపుల్గా ఆయనని ప్లినీ ది యంగర్ అని పిలుస్తారు. ఆ పేరు గుర్తుపెట్టుకోండి చాలు. ఎవరైనా బాబా బైబిల్లో ఉన్నవన్నీ ఇదంతా ఉత్తి కథలండి అన్నాడు అనుకోండి, ఈ ఒక్క పేరు చెప్పండి చాలు. ఇంక నేను చెప్పినవన్నీ మర్చిపోండి, ఒక్క పేరు గుర్తుపెట్టుకోండి అందరు. ఏం పేరు చెప్పండి? ప్లినీ ది యంగర్. ఈయన ప్రొఫైల్ చూద్దాం ఆన్ ద స్క్రీన్. ఆయన కొన్ని పత్రికలు రాశాడు, లెటర్స్. ఆయన గురించి ప్రొఫైల్ ఏమైనా ఉందా? ఆయన ప్రొఫైల్ లేదు. ఈయన రోమా చక్రవర్తిగా ఒక ఆయన ఉండేవాడు. ఆయన పేరు ట్రేజన్. క్రీస్తు శకం 98 నుంచి రోమా సామ్రాజ్యాన్ని పరిపాలించిన ఒక చక్రవర్తి. ఆ రోమా చక్రవర్తికి కొన్ని పత్రికలు రాశాడు, మామూలుగా పత్రికలు రాశాడు. అందులో ఒక పత్రిక గురించి మాట్లాడుతున్నా. ఆ పత్రికలో ఆయన ఏం రాశాడో నేను జస్ట్ మీకు, ఇఫ్ ఐ హ్యావ్ దట్ ఐ విల్ ట్రై టు రీడ్ ఇట్ అవుట్. యా, ఈయన ఒక రోమన్ అడ్మినిస్ట్రేటర్. ఈయన ఒక పాలకుడు అనుకోవచ్చు, ఒక రోమా అధిపతులలో ఒక అధిపతి. ఈయన ఒక రోమా సామ్రాజ్యంలోని ఒక అధిపతి, ఒక ప్రాంతానికి, ఒక రచయిత. ఎన్నో లెటర్స్ రాశాడు ఆయన. వెరీ గుడ్. ఒక లాయర్ కూడా అయినా. సుమారు క్రీస్తు శకం 61 నుంచి 113 వరకు బతికినవాడు. ఆయన ఏం రాశాడో చాలామందికి రాశాడు, చాలామందికి లెటర్స్ రాశాడు. అందులో ఒక లెటర్ గురించి మాట్లాడుతున్నా. ఈ లెటర్ ఆయన రాసింది సాక్షాత్తు రోమా చక్రవర్తికి. ఆ చక్రవర్తి గారి పేరేమిటి? ట్రేజన్. TRAJAN స్పెల్లింగ్. లెటర్ల నంబర్లు కూడా చెబుతున్నాను, 96 and 97. ఆయన రాసిన లెటర్స్లో మీరు నంబర్ రాసుకోండి. ఇది ప్లినీ అనేటువంటి ఒక రోమా అధిపతి వ్రాసిన ఉత్తరాలలో లెటర్ నంబర్ 96 మెయిన్గా, లెటర్ నంబర్ 96 మెయిన్గా, 97 కూడా, రైట్? ముఖ్యంగా 96లో ఏం రాశాడో చదువుతున్నాను. టర్కీ దేశం నుంచి రాశాడు. బైబిల్లో మనకు బితూనియా అని కనపడుతుంది చూడండి, ఒక ప్రాంతం, అక్కడ నుంచి రాశాడు. ఎక్కడి నుంచి రాశాడో చెబుతున్నా, ఎవరు రాశారో చెబుతున్నా, ఎవరికి రాశాడో చెబుతున్నా, ఏ లెటరో కూడా నంబర్ చెబుతున్నా. ఇది సరిపోద్ది అనుకుంటా. ఇప్పుడు ఏం రాశాడో చెప్తున్నాను. He mentions that Christians would gather on a fixed day to sing hymns to Christ whom they regarded as a God. తెలుగులో
చక్రవర్తి అయిన ట్రేజన్ గారికి ఆయన రాసింది ఏంటంటే, అయ్యా, మా ప్రాంతంలో క్రైస్తవులు అనేవాళ్ళు ఉన్నారు. వాళ్ళు క్రీస్తు అనే ఆయనను ఆరాధిస్తూ ఆయనను దేవునిగా కొలుస్తున్నారు. ఆ క్రైస్తవులను he also notes that he had interrogated Christians including two groups and found no evidence of wrongdoing. Deaconesses, క్షమించండి, including two deaconesses and found no evidence of wrongdoing. అంటే మన రోమా సామ్రాజ్యానికి, రోమా ప్రభుత్వానికి ఒక చట్టం ఉంటుందిగా. జాగ్రత్తగా విందాం. రోమా ప్రభుత్వానికి ఒక చట్టం ఉంటుందిగా. ఈయన రోమా అధిపతి కదా, బితునియా ప్రాంతానికి, ఈరోజు మన ఆధునిక టర్కీ ప్రాంతంలోని ప్రాంతానికి, రైట్. ఆయన ప్రాంతంలో ఆయన సమస్య ఏంటంటే, అయ్యా, మా ప్రాంతంలో క్రైస్తవులు అనేవాళ్ళు ఉన్నారు. ఆన్ రికార్డ్ మాట్లాడుతున్నా. మా ప్రాంతంలో క్రైస్తవులు అనేవాళ్ళు ఉన్నారు, క్రిస్టియన్స్ అనేవాళ్ళు. వాళ్ళు క్రీస్తు అనే ఆయనను ఆరాధిస్తూ పాటలు పాడుతూ ఆయనను దేవునిగా కొలుస్తున్నారు. మన చట్ట ప్రకారం వారు ఏమైనా అతిక్రమిస్తున్నారేమో అని విచారిస్తే వాళ్ళలో నాకు తప్పులేమి కనపడట్లేదు. అంటే వాళ్ళని శిక్షించడానికి, వాళ్ళ బాధ ఏంటంటే, క్రీస్తును పూజించడం ఏంటి, మా రోమా దేవుళ్ళని కదా పూజించాల్సింది, మా రోమా చక్రవర్తులను కదా. ముఖ్యంగా అప్పట్లో ఎంపరర్ వర్షిప్ అని ఒకటి స్టార్ట్ అయింది, చక్రవర్తి ఆరాధన. రోమా చక్రవర్తులను ఆరాధించాలి, రోమా దేవుళ్ళను దేవతలను ఆరాధించాలి. అందరూ దానికి తలదించి వాళ్ళు ఏ దేవుణ్ణి మొక్కమంటే ఆ దేవుణ్ణి మొక్కడం, ఏ దేవతను మొక్కమంటే ఆ దేవతను మొక్కడం. రోమా సామ్రాజ్యంలోని దాసులు చక్రవర్తులను ఆరాధించడం, అదంతా కొనసాగుతోంది. కానీ ఈయనున్న ప్రాంతంలో ఒక్కరు మాత్రం తలదించట్లా. ఆ గ్రూప్ పేరేమిటి? క్రిస్టియన్స్. వాళ్ళ గురించే పత్రిక రాశాడు. మీరు చెప్పండి, ఏ చక్రవర్తికి? ట్రేజన్. లెటర్ నంబర్ 96 వ్రాసిన ఆయన ఒక రోమన్ అడ్మినిస్ట్రేటర్, రోమా అధిపతి, పేరు ప్లినీ ది యంగ్. ఏం రాశాడు? మా ప్రాంతములో క్రైస్తవులు అన్నవారు ఉన్నారు. వాళ్ళు క్రీస్తు అన్న ఆయనకు పాటలు పాడుతూ ఆరాధిస్తూ ఆయనను దేవునిగా కొలుస్తున్నారు. మన చట్ట ప్రకారం వారు ఏమైనా ధిక్కరించారేమోనని వారిని ఇంటరాగేట్ చేశాను. నాకు తప్పులేమీ కనపడట్లేదు. ఇది ఒక రోమా అధిపతి, ఒక రోమా చక్రవర్తికి చరిత్రలో వ్రాసిన ఉత్తరం. ప్లినీ అనే ఆయన బైబిల్ రచయిత కాదు. ప్లినీ అనే ఆయన యూదుడు కాదు, ఒక రోమా అధిపతి. యేసుక్రీస్తు ప్రభు దేవుడు కాదనే ప్రబుద్ధులు మనలోనే ఉన్నారు, క్రైస్తవులుగా. ఒక రోమా అధిపతి రాస్తున్నాడు ఆయనను దేవునిగా మా ప్రాంతంలో క్రైస్తవులు పూజిస్తున్నారని. ఆన్ రికార్డ్. ఎక్స్టర్నల్ ఎవిడెన్స్, బాహ్య సాక్ష్యము. బాహ్య సాక్ష్యం అనగలరా ఇది దేవుని గ్రంథము కాదని? బైబిల్ గ్రంథములో ఉన్న వ్యక్తులు, పాత్రలు, అబ్బో నేను చాలా తక్కువ చూపించాను మీకు, చాలా తక్కువ చూపించాను. అది కూడా పైన. స్వీట్ షాప్కి వెళ్తే టేస్ట్ కని ఇస్తారు చూడండి ఒక ముక్క, అదే ఇప్పుడు ఇచ్చేది మీకు. కారణం ఆకాశవాణి. సమయం 1 గంట కావచ్చు. ఆ ఉన్న టైంలో మనమందరం ఒక చోటికి రావాలి కదా. ఇంటర్నల్ ఎక్స్పీరియన్స్, ఎక్స్టర్నల్. ఆ ఎక్స్టర్నల్లో నాన్ బిబ్లికల్ రైటింగ్స్, ఆ ఎక్స్టర్నల్లో ఆర్కియలాజికల్ ఎవిడెన్స్, ఆ ఎక్స్టర్నల్లో మనం ఇందాక చూస్తున్నది
ఇంకొకటి చూద్దాం. ఇప్పుడు ఆర్కియలాజికల్తో పాటు ఇంకొకటి చూద్దాం. మనకు టైం తక్కువ ఉంది కనుక కొన్ని స్క్రీన్ మీద టక్క చూపించేస్తాడు. దీనిని సైంటిఫిక్ ఎవిడెన్స్, ఇవన్నీ హిస్టారికల్ యాక్యురసీ కిందకి వస్తే ఇందాక మనం మాట్లాడుకున్నది. శాస్త్రీయ సాక్ష్యం చూద్దాం. అంతర్గత సాక్ష్యం, క్షమించండి, బాహ్య సాక్ష్యంలోనే, అంటే మన టైం లేదు కనుక అలా స్పీడ్గా చూపించేస్తాడు. చూద్దాం. విశ్వోద్భవ శాస్త్రము లేదా ఖగోళ శాస్త్రం, కాస్మాలజీ అండ్ ఆస్ట్రానమీ. భూమి గుండ్రంగా ఉన్నది అని, భూమి గుండ్రంగా ఉన్నది అని మనకు శాస్త్రవేత్త కనుగొన్నది మీకు కనబడుతుంది. తర్వాత బైబిల్లో ఎక్కడుందో మీకు రెఫరెన్స్ కనబడుతుంది. యెషయా గ్రంథం 40వ అధ్యాయము 22వ వచనం. నెక్స్ట్ కంటిన్యూ. ఇది చూడండి. భూమి శూన్యంలో వేలాడుతోంది. ఐజాక్ న్యూటన్ గారు 17th సెంచరీలో చెప్పారు. యోబు గ్రంథం 26:7వ వచనంలో భూమి శూన్యంలో వేలాడుతోంది అని ఉంది. ఎక్స్క్యూజ్ మీ, స్పీడ్కి వెళ్ళిపోతున్నా నేను ముందుకి, చాలా చూపించాలిగా. The heavens expand like a tent. 20th century, 20వ శతాబ్దంలో ఎడ్విన్ హబుల్ అనేటువంటి శాస్త్రవేత్త మాటల్లో ఆ ఒక్క మాట మనకు కనబడుతుంది. యెషయా గ్రంథం 40:22లోను, జకరియా గ్రంథం 12వ అధ్యాయం 1వ వచనంలోను, ఆ వచనాలన్నింటిలో కూడా దేవుడు ఆకాశాన్ని విస్తరింపజేశాడు, వ్యాపించాడు. ఆకాశమును వ్యాపించిన దేవుడు, వ్యాపింపజేసిన దేవుడు. ఇంకా చూద్దాం. నక్షత్రాలు తమ మహిమలో విభిన్నముగా ఉండుట, అది మొన్న 20వ శతాబ్దంలో కనుగొన్నారు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 41వ వచనంలో నక్షత్రములు ఒకదానికొకటి మహిమలో వేరుగా ఉంటాయని బైబిల్లో రాయబడింది. మీరు ఫాలో అవ్వగలుగుతున్నారు ఇవన్నీ ఏం చూపిస్తున్నానో? దిస్ ఇస్ సైంటిఫిక్ ఎవిడెన్స్, శాస్త్రీయ ఆధారాలు. ఒక విషయం ఇది నిజము అని ఒక శాస్త్రవేత్త చెబితే మనం నమ్ముతున్నప్పుడు, తనకంటే కొన్ని వందల వేల సంవత్సరాల కిందటే బైబిల్లో చెబితే దాన్ని నమ్మకపోతే ఎలా? నమ్మడం తప్పితే ఇంకొక వేరే పని లేదు, వేరే ఆప్షన్ లేదు. నెక్స్ట్, ది యూనివర్స్ హ్యాడ్ ఎ బిగినింగ్. విశ్వానికి ఒక ప్రారంభం ఉండుట. బిగ్ బ్యాంగ్ థియరీలోని ఒక చిన్న కాన్సెప్టే అది. బిగ్ బ్యాంగ్ థియరీ గురించి మాట్లాడట్లా. బిగ్ బ్యాంగ్ థియరీలో మనము చూసేటువంటి ఒక పాయింట్ ఏంటి? ఇట్ హ్యాస్ బిగినింగ్. బైబిల్లోని మొదటి మాటే అది. ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించిన, ఇన్ ద బిగినింగ్. నెక్స్ట్, కరోనా వచ్చినప్పుడు మొన్న కరోనా వచ్చిన వాళ్ళని ఐసోలేట్ చేయాలి, దూరం ఉంచాలి అన్నారు. క్వారంటైన్. బైబిల్లో చూడండి, లేవియాకాండం 13వ అధ్యాయం 4 నుంచి 5 వచనాల్లో వ్యాధిగ్రస్తులను కొన్ని సందర్భాలలో దూరం ఉంచాలి. ఐసోలేషన్. ఇది బయాలజీ, జెనెటిక్స్. అది ఇంతకుముందు ఖగోళ శాస్త్రం. ఇప్పుడు మనకి శాస్త్రం మారి జీవశాస్త్రము, జన్యుశాస్త్రం గురించి మాట్లాడుతున్నాం. ది ఇంపార్టెన్స్ ఆఫ్ ఐసోలేటింగ్ ద సిక్. నెక్స్ట్, అదే జీవశాస్త్రంలో లైఫ్ ఈజ్ ఒరిజినేటెడ్ ఇన్ వాటర్. జీవం నీటిలో పుట్టింది. మచ్చుకు ఒక వచనం చూపించామంతే. అక్కడ లోపలికి వెళ్ళిపోతే ఒక సబ్జెక్ట్ అది. కంటిన్యూ. నెక్స్ట్, అదే జీవశాస్త్రంలో నవ్వు ఆరోగ్యాన్ని పెంపొందిస్తుంది. సైకలాజికల్ అండ్ ఫిజికల్ బెనిఫిట్స్ ఆఫ్ లాఫ్టర్. 20వ శతాబ్దంలో సైకాలజీ అండ్ మెడిసిన్ కిందకి కూడా వస్తుంది అది. నాట్ ఓన్లీ బయాలజీ, నాట్ ఓన్లీ జెనెటిక్స్, బట్ ఆల్సో సైకాలజీ కిందకి కూడా వస్తుంది అది కింద. నెక్స్ట్, ద హ్యూమన్ బాడీ హ్యాస్ సెల్ఫ్ హీలింగ్ మెకానిజమ్స్. మానవ శరీరం స్వీయ స్వస్థత విధానాలను కలిగి ఉంటుంది. ఇమ్యూనాలజీ కిందికి వస్తుంది అది. మానవ శరీరానికి ఉన్న ప్రత్యేకత బైబిల్లో చెబుతున్నాడు అక్కడ. నెక్స్ట్, నీవు నన్ను కలుగు, ఆశ్చర్యం, శరీరం యొక్క గొప్పతనం గురించి మాట్లాడుతున్నాడు అక్కడ. నెక్స్ట్, భూమికి పొరలు ఉండుట, అంటే భూమికి ఒక లోపలి భాగం ఉంది. భూమి లోపల భాగం గురించి మాట్లాడుతున్నాడు. నెక్స్ట్, భూగర్భ శాస్త్రం అది. ది ఎర్త్ క్రస్ట్ ఇస్ ఫ్లెక్సిబుల్. భూమి యొక్క ఉపరితల పొర అణువుగా ఉంటుంది. తర్వాత అవన్నీ జస్ట్ క్లూస్ తీసుకొని చదవండి, అర్థం కాకపోతే ఇంకెప్పుడైనా ఒకసారి మాట్లాడదాం. ఓకే, కంటిన్యూ. భూగర్భ శాస్త్రంలో మౌంటైన్స్ రైజ్ అండ్ ఏ రోడ్. నెక్స్ట్, కంటిన్యూ.
వాతావరణ శాస్త్రం మరియు వాతావరణ నమూనాలు. రెయిన్ ఫార్మ్స్ ఇన్ క్లౌడ్స్, కండెన్సేషన్ అంటాం. మేఘాలలో వర్షం ఏర్పడుట. చూస్తున్నారా? నెక్స్ట్, అది సైంటిస్టులు కనుక్కున్నది ఏ కాలంలో, బైబిల్ ఎప్పుడు చెప్పింది అనేటువంటి విషయాన్ని మీకు క్లూజ్ ఇస్తూ చూపిస్తున్నటువంటి స్లైడ్స్ అవి. లైట్నింగ్ అండ్ థండర్ ఆర్ లింక్డ్. మెరుపు మరియు ఉరుము పరస్పర సంబంధం కలిగి ఉంటుంది. 18th సెంచరీలో చెప్పాడు ఆయన. యోబు గ్రంథం 38:25లో మనకు కనపడుతుంది అది. నెక్స్ట్ కంటిన్యూ. గాలికి బరువు ఉంది 17th సెంచరీలో. యోబు గ్రంథం 28:25లో ఉండేది అదే. నెక్స్ట్, ద్రవ్య నిత్యత్వ నియమం, ద లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మాస్. నెక్స్ట్, ద హార్ట్ ఈస్ ద సెంటర్ ఆఫ్ లైఫ్. హృదయం జీవితానికి కేంద్రంగా ఉండుట. బైబిల్లో ఉన్నది అదే. నెక్స్ట్, ఉపవాసం ఆరోగ్యం మెరుగుపరుస్తుంది. బైబిల్లో ఉన్నది అది. 21st సెంచరీలో. మొన్న ఈ మధ్య న్యూట్రిషన్ సైన్స్ చెప్పింది మనకు ఆ విషయం. ఇప్పుడు కదా రోజుకు ఒక పూట తింటే బతుకుతావని చెప్పింది. నెక్స్ట్, ఇంకా బైబిల్లో ఉన్న నగరాలు, ప్రాచీన నగరాలు ఇవన్నీ కూడా ఈ రోజుకి ఎన్నో కనపడుతుంటాయి. కల్పితమా? చాలే బాబు. ఏమర్థమవుతుంది ఇవన్నీ చూస్తుంటే? బైబిల్ దేవుని గ్రంథం. దీనికి అంతర్గత సాక్ష్యం ఉంది. నంబర్ 2, కోటాను కోట్ల ప్రజల అనుభవ సాక్ష్యం ఉంది. నంబర్ 3, బాహ్య సాక్ష్యము కూడా ఉంది. ఏ యాంగిల్లో తీసుకున్నా ఇది మానవ గ్రంథము కాదు, బైబిల్ గ్రంథమే అని కొట్టొచ్చిన, క్షమించండి, దేవుని గ్రంథమేనని కొట్టొచ్చినట్టు కనబడుతోంది. ప్రియమైన దేవుని వారలారా, ఈ బైబిల్ గ్రంథాన్ని మనము చాలా అమర్యాదగా, అగౌరవంగా చూస్తూ ఉంటాం. ఇది విచారించే విషయం. మన ఇళ్ళల్లో చూడండి, బైబిల్ ఎక్కడుంటాయి చూడండి, దుమ్ము పట్టిపోయి ఉంటాయి. హాల్లో సోఫాలు ఉంటాయి. సోఫాలకు ఎదురు చిన్న టేబుల్ లాంటిది, టీపాయ్ లాంటిది ఉంటుంది. దాని కింద బైబిల్స్ ఉంటాయి. దొరల్లాగా సోఫాల్లో కూర్చొని కాళ్ళు ఊపుతుంటాం. మన కాళ్ళ దగ్గర బైబిల్ ఉంటుంది. కామన్ సెన్స్ కూడా ఉండదు. అరే, నా కాళ్ళ దగ్గర దేవుని గ్రంథం ఉందని కింద పెట్టొచ్చా? బైబిల్ ఎప్పుడు పైన ఉండాలి. చెయ్యి ఎత్తి తీసుకోవాల్సింది కానీ వంగి తీసుకోకూడదు. ఈరోజు మన ఇండ్లకి వెళ్ళి బైబిల్స్ ఎక్కడున్నాయి అడ్రస్ చూడండి. వద్దులేండి, ఈరోజు ఇండ్లకి వెళ్ళంటే సెమినార్ ఎగ్గొడతారు. ఫోన్ చేసి చెప్పండి అడ్రస్ మార్చమని. మన చర్చెస్లో, మందిరాలలో, సభలలో అలా కింద అలా అందరు కాళ్ళతో దొక్కుతుంటారు. అక్కడ బైబిల్ పెట్టడం, బైబిల్స్ దాటడం, కాళ్ళు తగులుతుంటాయి. ఉండదు. కుర్చీలలో కూర్చుంటారు, బైబిల్ అలా వేసేసి వెళ్తారు. సోఫా అలా వేసేసి వెళ్తారు. మనం కూర్చునే చోట బైబిల్స్ పెట్టొచ్చా? 2-వీలర్లో వెనకల చక్రానికి ఒక బ్యాగ్ తగిలిస్తారు. బ్యాగుల్లో బైబిల్ పెడతారు, కాలెత్తి కూర్చుంటారు. పెట్టొచ్చా? చక్కగా బైబిల్ బ్యాగ్ కొనుక్కొని, ఒకవేళ 2-వీలర్లో తిరిగే అలవాటు ఉంటే కాలేజ్ బ్యాగ్ లాంటిది కొనుక్కొని అందులో బైబిల్ పెట్టుకొని తగిలించుకోవచ్చుగా. వేర్ దెర్ ఈజ్ ఎ విల్ దెర్ ఈజ్ ఎ వే. మనసుంటే మార్గం ఉంటుంది. చర్చికి వెళ్ళినప్పుడు ఆ బ్యాగ్ మీద బైబిల్ పెట్టుకొని చదవచ్చు. కాళ్ళ మీద, పాదాల మీద. ఇదంతా ఒక ఎత్తు అయితే, స్కూటీ ఉంటుంది, సీట్ ఎత్తి లోపల బైబిల్ పెట్టి మనం పైన కూర్చోవడం బుద్ధుండక్కర్లా?
మళ్ళీ ఇది పక్కన పెడితే ఆ బైబిల్ మనం పట్టించుకొని ఎన్ని రోజులు ఏంటుందో మన ఇంట్లో చదవక. పక్కింటి నుంచి ఎవరైనా మన ఇంటికి వచ్చారనుకోండి, మంచినీళ్ళు తాగుతారా అని అడుగుతాం. పక్క వీధి నుంచి వస్తే టీ తాగుతారా అంటాం. పక్క ఊరు నుంచి వస్తే టిఫిన్ చేస్తారా అని అడుగుతాం. ఇంకా దూరం నుంచి వస్తే ఒకరోజు ఉండి వెళ్ళరాదు అని అంటాం. ఒక అతిథి మన ఇంటికి వచ్చే దూరాన్ని బట్టి మర్యాదలు పెరుగుతుంటాయి. బైబిల్ పరలోకం నుండి మన ఇంటికి వచ్చిన అతిథి. పరలోక అతిథి. మనం ఇచ్చే మర్యాదలు ఎలా ఉన్నాయి చూడండి. మన ఇండ్లల్లో ఉండే ఒక అనాథ ఈ పరలోక అతిథి. వారానికి ఒక్కసారి ఈ అతిథిని పలకరిస్తాం. కొంతమంది అది కూడా లేదు. జోక్ ఏంటంటే మనందరం క్రైస్తవులమే. మనకే ఈ గ్రంథపు విలువ తెలియకపోతే బయట వాళ్ళకి ఈ గ్రంథ ఔన్నత్యం గురించి మనం ఏం చెప్తాం? మారాలి. క్యాలెండర్లే మారేటప్పుడు మనం మారకపోతే ఎలా? క్యాలెండర్ చూడండి, ఇస్త్రీ చేసినట్టుగా ఉంటాయి గోడ మీద. అవే మారిపోతున్నాయి. మనము మారాలి, మనము ఎదగాలి. ఇప్పుడు పెద్ద పెద్ద పెనుమార్పులేమొద్దు. ముందు బైబిల్ని చక్కగా చూసుకుందాం. ఎక్కడ పడితే అక్కడ పెట్టడం వద్దు. దేవుని పాటల పుస్తకాలు ఎక్కడ పడితే అక్కడ వద్దు. మన ఇళ్ళల్లో బైబిల్ షెల్ఫ్ అని ఒకటి ఉంటుందిగా. బైబిల్ షెల్ఫ్లో బైబిల్సే ఉండాలి, పాటల పుస్తకాలే ఉండాలి, లేదా బైబిల్కి సంబంధించిన పుస్తకాలు ఉండాలి. ఈనాడు పేపరు, ఆనాడు పేపరు, ఇవన్నీ దూర్చకూడదు. నవలలు, కథలు వద్దు. ఏం చేద్దామంటారు? మారదాం. మనం మారితే ఈ ప్రభావం పక్క వాళ్ళ మీద పడుతుంది. ఎందుకంటే మనం ఊరుకుండలేం. చెప్తాం పక్కన వాళ్ళకి, బైబిల్ అలా పెట్టకని, అలా చూడకని. ఇన్ఫ్లుయెన్స్ పడుతుంది. రైట్? వెరీ గుడ్. రాత్రి చెప్పినట్టుగా ఇంకా ఎవరైనా ఇంత గొప్ప గ్రంథం మనకు అందుబాటులో ఉన్న తర్వాత కూడా దాన్ని పట్టించుకోకుండా ఆ గ్రంథంలోని మాటలు వినపడుతున్నప్పుడు, రక్షణ సువార్త ముఖ్యంగా అందుతున్నప్పుడు దాన్ని నిర్లక్ష్యం చేస్తే ఇదే మిక్కిలి అనుకూలమైన సమయం. నేడే రక్షణ దినం. ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యము చేసిన ఎడల ఎలాగో తప్పించుకుందాము. అందుచేత ఈ సెమినార్కి వచ్చిన మీలో ఎవరైనా ఇంకా యేసు ప్రభుని రక్షకునిగా స్వీకరించకుండా ఆలస్యం చేస్తుంటే, మారుమనసు పొంది పాపక్షమాపణ నిమిత్తం ప్రభు కార్చిన రక్తంలో మీ జీవితాన్ని కడుక్కోకపోయి ఉంటే, బైబిల్ చెబుతోంది ఆయన మాత్రమే దిక్కని, ఆయన మాత్రమే శరణ్యమని. ఇది నమ్మాలి, విశ్వసించాలి, తలదించాలి. ఆల్రెడీ బ్యాప్టిజం తీసుకున్న వాళ్ళు బైబిల్ని గుండెల్లో పెట్టుకొని హత్తుకుంటూ జీవించాలి. వాక్యము మన హృదయాలలో ఉండాలి. బైబిల్ని గణపరిస్తే దేవుడు మనల్ని గణపరుస్తాడు. బైబిల్ని అవమానిస్తే ఆయన మనల్ని కూడా అవమాన పాలు చేస్తాడు. నేను ముగించే ముందుగా ఒక చిన్న ప్రకటన చేసి ముగిస్తాను. ప్రతి సంవత్సరం వచ్చినప్పుడు చెబుతున్నాను, మరి ఇంకొకసారి. మేము ఒక బైబిల్ కాలేజ్ నడుపుతున్నాం. దాని పేరు బైబిల్ అకాడమీ. ఈ బైబిల్ అకాడమీలో ఇప్పటి వరకు ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ బ్యాచెస్ నడుస్తున్నాయి. ఈరోజు మీరు విన్న పాఠం ఏదైతే ఉందో, ఇంతలో నేను చెప్పాను కదా, ఇది మన బైబిల్ కాలేజ్లో మనం నేర్పించే బిబ్లియాలజీ అంటే లేఖన శాస్త్రములోని ఒక చిన్న బిట్. ఒక సిస్టమేటిక్గా ఈ కోర్స్ని మనం డిజైన్ చేసి అందిస్తున్నాం, ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్. నేను మీకు కొన్ని ఫొటోస్ నేను మీకు పెట్టే ప్రయత్నం చేస్తాను. కెన్ యూ షో దీస్ ఫొటోస్ ఆన్ ద స్క్రీన్? ఐఎమ్ సెండింగ్ టు యూ.
అయితే ఈ సంవత్సరం ఒక థర్డ్ బ్యాచ్కి, ఆన్లైన్ బ్యాచ్కి మనం ఒక నోటిఫికేషన్ రిలీజ్ చేశాం. ఈ బైబిల్ కోర్స్ విషయం ఏంటంటే, జనరల్గా ఆల్రెడీ రన్ అవుతున్నటువంటి బ్యాచెస్ లాంగ్ టర్మ్ కోర్స్లో ఉన్నారు. లాంగ్ టర్మ్ కోర్స్ ఎవరైనా ఉన్నారు ఇక్కడ? ఫస్ట్ బ్యాచ్, సెకండ్ బ్యాచ్ విద్యార్థులు ఉంటే లేచి నిలబడతారా ప్లీజ్? బైబిల్ అకాడమీ విద్యార్థులు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా వివిధ ప్రాంతాల నుంచి వచ్చారు. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా మన బైబిల్ అకాడమీ విద్యార్థులే. కొద్దిమంది వచ్చారు. థ్యాంక్ యూ. దయచేసి కూర్చోండి. అలాగే ఇప్పుడు థర్డ్ బ్యాచ్కి మనము కేవలం ఒక బేసిక్ బైబిల్ కోర్స్, ఫండమెంటల్ బైబిల్ కోర్స్ అని ఒక 1 year కోర్స్ని పరిచయం చేస్తున్నాం. ఇది ఫస్ట్ టైం మనం ఇంట్రొడ్యూస్ చేస్తున్న కోర్స్. సర్టిఫికెట్ ఇన్ థియాలజీ అని ఈ కోర్స్ పేరు. 50 తరగతులు ఉంటాయి. 1 year, వారానికి ఒక క్లాస్. ఆ క్లాసులన్నీ నేనే చెబుతాను ఆన్లైన్లో. మీరున్న ఇంటి దగ్గర నుంచి మీరే అక్కడుండే నేర్చుకోవడం, ఎక్కడికి రావాల్సిన అవసరంలా. తెలుగు చదవడం, తెలుగు రాయడం వస్తే చాలు. మెయిన్ క్లాసులన్నీ నేనే తీసుకుంటాను. మ్యాక్సిమం వీకెండ్లో ఉంటుంది. శనివారం ఒక 2 గంటలు లేదా 3 గంటల సేపు క్లాస్ ఉంటుంది. వాటిని మళ్ళీ ప్రాక్టీస్ చేయించడానికి మీకు పైన మెంటార్స్ ఉంటారు. ఇలాంటి ఒక సిస్టమ్ని మనము డిజైన్ చేసి నడిపిస్తున్నాం. ఫొటోస్ రెడీగా ఉన్నాయా? ఫస్ట్ బ్యాచ్ మా దగ్గర అయిన వాళ్ళు కోర్సులో వారు తీసుకున్నటువంటి సర్టిఫికేషన్ ప్రోగ్రాంలోని ఫొటోస్ కొన్ని చూద్దరు. ఆన్ ద స్క్రీన్ ప్లీజ్. వీళ్ళందరూ ఇప్పుడు మీరు స్క్రీన్ మీద చూస్తున్న వీళ్ళందరూ, బాబు ఆ ఫోటో చూపించి, స్క్రీన్ మీద చూస్తున్నటువంటి వీళ్ళందరూ కూడా ఫస్ట్ బ్యాచ్ విద్యార్థులు, నాట్ సెకండ్ బ్యాచ్. ఓకే, కంటిన్యూ. వాళ్ళందరూ కూడా సర్టిఫికేట్స్ తీసుకున్నటువంటి ప్రోగ్రామ్ అది. కంటిన్యూ. ఇంతకుముందు ఫోటో చూపించు. దాని తర్వాత వెనక్కి వెళ్తున్నావు, ముందుకు రా. యా, ఇదే కదా ఇందాక చూపించింది. సో ఇదంతా ఫస్ట్ బ్యాచ్. నన్ను చూపించి. ఇది కాకుండా సెకండ్ బ్యాచ్ ఒకటి ఆన్లైన్ నడుస్తుంది. ఇది లాస్ట్ ఇయర్ జరిగినటువంటి సర్టిఫికేషన్ ప్రోగ్రామ్. సెకండ్ బ్యాచ్ ఒకటి ఆల్రెడీ ఆన్లైన్లో నడుస్తుంది. ఇప్పుడు నేను మీ ముందు మాట్లాడుతోంది థర్డ్ బ్యాచ్ గురించి. ఈ థర్డ్ బ్యాచ్ అనేది ఒక షార్ట్ టర్మ్ కోర్స్. దానికి సంబంధించిన ఒక బ్రోషర్ కూడా ఆన్ ద స్క్రీన్ ప్లీజ్. జూమ్ ఇట్. అందులో ఉండేటువంటి కంటెంట్ కూడా మీకు చూపిస్తున్నారు. క్రైస్తవ వేదాంత శాస్త్ర పరిచయం, బైబిల్ అధ్యయనాలు, క్రమబద్ధ వేదాంత శాస్త్రము, సంఘ చరిత్ర, ఆచరణాత్మక వేదాంత శాస్త్రము, మిసియాలజీ అంటే మిషనరీ పరిచయకు సంబంధించి, అలాగనే వేదాంత శాస్త్రంలో సమకాలీన సమస్యలు, అలాగనే ఆధ్యాత్మిక నిర్మాణం అనేటువంటి సబ్జెక్ట్స్తో ఈ ఇంపార్టెంట్ సబ్జెక్ట్స్ అన్నిటికీ సంబంధించినటువంటి ఒక ఇంట్రొడక్షన్, బలమైన ఫౌండేషన్ ఈ యొక్క కోర్సులో మీకు అందించబడుతుంది. ఆల్ రైట్. ఒకవేళ ఆసక్తి ఎవరికైనా ఉంటే నేను ఒక నంబర్ ఇస్తున్నాను, దానికి మీరు ఒక చిన్న మెసేజ్ పెట్టండి. నేను కోర్సులో జాయిన్ అవ్వాలనుకుంటున్నాను, దయచేసి వివరాలు తెలపగలరని. తర్వాత వాళ్ళ మెసేజ్ చూసుకొని తర్వాత మీకు కాల్ చేస్తారు. ఓకే, 63004337 63004337. ఆ రెండిట్లో ఏదైనా ఓకే. 63004337. ఇంకొక నంబర్ ఇస్తాను, స్క్రీన్ మీద కనబడుతున్నవి కాకుండా మరొకటి. 988582377 988582377 988582377. రైట్. ఈ నెల 20 వరకు అడ్మిషన్ డేట్ అవకాశం ఉంది. సో మీరు ఒకవేళ ఆలోచన ఉంటే, ఆసక్తి ఉంటే మీరు మెసేజ్ చేయండి. వాళ్ళు వీలు చూసుకుని ఆఫీస్ నుంచి కాల్ చేస్తారు, మీకు డీటెయిల్స్ ఇస్తారు. తెలుగు చదవడం, తెలుగు రాయడం వస్తే చాలు. వయోభేదము లేదు. ఎవరైనా సరే, క్వాలిఫికేషన్ కూడా పెద్దగా ఏం అవసరం లేదు. ఈ కోర్సుకి హ్యాపీగా మీరున్న ప్రాంతం నుంచి చక్కగా నేర్చుకునేటువంటి సదవకాశం. మరి 2025వ సంవత్సరంలో మరొక్కసారి ఇటు సెమినార్లో మిమ్మల్ని కలుసుకోవడానికి దేవుడు చూపిన కృపను బట్టి ఆనందిస్తూ
నిన్న రాత్రి, ఈ పగటి వేళ, ఈ 2 పూటలు మీతో వాక్యం పంచుకోవడానికి దేవుడిచ్చిన కృపను బట్టి ఎంతో ఆనందిస్తూ జేమ్స్ గారికి, సహోదరుల బృందానికి, మిగిలినటువంటి పెద్దలందరికీ కూడా పేరు పేరు నా వందనములు తెలియజేస్తూ, దేవుని చిత్తమైతే 2026వ సంవత్సరంలో కలుసుకుందాం మళ్ళీ జనవరిలో. రైట్? ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, జీవం గల నాయన, కృపగల దేవ, గడిచిన రాత్రి అలాగనే ఈ పూట ఎన్నో మాటలు మాట్లాడుకున్నట్టుకు మీరు కృప చూపారు. ప్రతి సంవత్సరం ఇటు రీతిగా కలుసుకున్నట్టుకు మీరు కృప చూపారు, చూపుతూ ఉన్నారు. తండ్రి, మీకు మహిమకరంగా ప్రతి సంవత్సరం ఇటు రీతిగా జరుగుతూ ఉండుటకు నాయనా మీరు మాత్రమే అన్ని విషయాలలో మహిమ పొందుచు ఇక్కడున్న ప్రతి ఒక్కరిని నడిపించమని ప్రార్థిస్తున్నాం. ఈ నూతన సంవత్సరాన్ని ప్రభువా మా అందరి జీవితాల్లో దీవించమని, ప్రత్యేకించి ఈరోజు మాట్లాడుకున్న మాటలు మీ గ్రంథము ఎంత విశిష్టమైనదో తెలుసుకొనుటకు మీరు ఇచ్చినటువంటి నడిపింపును బట్టి స్తుతులు చెల్లిస్తున్నాం. ఎన్నో ఆధారాలు మా ముందు కనబడుతుండగా, ఎన్నో సాక్ష్యాలు మా ముందు కనబడుతుండగా తండ్రి, అర్థం చేసుకునేటువంటి జ్ఞానం అందరికీ అనుగ్రహించమని, భయంతో భక్తితో మా జీవితాలు కట్టుకున్నట్టుకు సహాయం చేయమని సెలవు తీసుకొని మీ పిల్లల నుండి మరొక ప్రాంతమునకు పరిచయ నిమిత్తం వెలుచుంటుండగా మాతోనూ ఉంటున్న మీ పిల్లలతోనూ సెమినార్లోని మిగిలిన దినములను ఆశీర్వదించమని, నడిపించమని వేడుకొనుచు యేసుక్రీస్తు ప్రభు వారి మహోన్నతమైన నామములోనే ఈ ప్రార్థన మనవులు మీకే సమర్పించి వేడుకొనుచు పొందుకొనుచున్నాము తండ్రి. ఆమెన్.